Instax Music Film presents MTV Splitsvilla 16, co-powered by Sophie, Numi, Envy Perfumes, and Philips Body Groomer. But should we come down to why we are actually here? Which is your real Paisa challenge. మన అందరికి ఫేవరెట్ స్టోరీస్ ఎప్పుడు లవ్ స్టోరీస్. And there is a reason everyone loves it. Right, Bashir? Absolutely, ma'am. And we have so many really cute stories here between so many of you. And we have a lot of you who have had all sorts of up and downs. To make these stories amazing, all we need is a good storyteller. Absolutely. ఎవరైతే కాన్ఫిడెంట్ గా ఉంటారో, చార్మింగ్ గా ఉంటారో, ఎవరైతే ఇంపాక్ట్ తో స్టోరీ నెరేట్ చేస్తారో, స్టోరీ టెల్లర్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ అందరికి ఫీల్ అవ్వాలి. సో బసీర్, Yes. I think that we should hear everybody's stories today. I'm very excited, Sunny. కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పరు. To their frenemies. That's the catch. అర్థమైందా ఏంటి? ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టోరీ చెప్తారు కనెక్షన్. మీ అంతటా మీరు స్టోరీ చెప్పరు, మీ శత్రువులు మీ కథను చెప్తారు. Your శత్రువు frenemy. లేదా స్నేహితుడు. That's why frenemies. ఫ్రెనిమీస్ ఒకరికొకరు ఆపోజిట్ లో ఉండి ఒక లవ్ స్టోరీ చెప్తారు. ఏ విధంగానైనా చేయొచ్చు, రోస్ట్ చేయొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు. అండ్ నాకైతే ఇది విని టు బి హానెస్ట్. Heroes Challenge brought to you by Envy, the power of French perfumes. So today's challenge, మీరందరూ ఈ స్టోరీని ఒక స్కిట్ ద్వారా narrate చేస్తారు. And remember, the skit should be entertaining. You should tell the story properly. And proper mimicry would be amazing to watch because we want to be entertained. And on those basis, you guys will earn split coins. మీ యాక్టింగ్ ద్వారా మీ స్కిట్స్ చూపించి ఒక షార్ట్ స్టోరీ చెప్పాలి. అండ్ ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారో దే విల్ గెట్ స్పిట్ కాయిన్స్. కానీ ట్విస్ట్ ఏంటంటే మేము మా స్టోరీస్ చూపించాల్సిన అవసరం లేదు, మేము వేరే కపుల్ స్టోరీస్ చూపించాలి. అందులో కూడా మేము ఎవరి యాక్టింగ్ చేయాలనుకుంటున్నాము. మోహిత్ కోసం మేము డబ్బులు సంపాదించాలి, ఎందుకంటే మోహిత్ ని ఇప్పుడు ఒకటే కాపాడగలదు, అదే స్పిట్ కాయిన్స్. What could the challenge name be, guys? Anybody have any ideas? శత్రువు చేయని పని స్నేహితుడు చేశాడు, శత్రువు స్నేహితుడే కాదు. గుడ్ వన్ గులు. కానీ ఈరోజు ఈ మనీ ఛాలెంజ్ పేరు వచ్చేసి లవ్ మాది స్కిట్ మీది. లవ్ మాది స్కిట్ మీది. ఐ థింక్ ఎక్కడో నా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యింది బికాస్ ఈ ఛాలెంజ్ మై లవ్ స్కిట్ అండ్ ఇందులో డ్రామా చేయాలి, ఇంకా చెప్పాలి మన అపోనెంట్స్ లవ్ స్టోరీ. This is the best part. Who is going to act out whose story? Goresh and Akansha, you will do Diksha and Himanshu. And Diksha and Himanshu will do Goresh and Akansha. Mohit and Anushka will do Sadaf and Tain. And Sadaf and Tain, Mohit and Anushka. Gulu Khaira, ఎస్ మ్యామ్. Yogesh and Ruru. And Yogesh and Ruru, Khaira and Gulu. ఓకే మ్యామ్. మ్యామ్ అనిషన్ కూడా యాక్ట్ చేయాలా? క్రియేటివ్ చాయిస్ మీదే. సరే. Vishu, Suzanne, Divtanshu, and Sandy. Sandy. ఓకే మ్యామ్. And Divtanshu, Sandy, Vishu, and Suzanne. And the last four people will be Asmita and Ron, and Niharika and Saurabh. ఏమని స్టోరీ పోర్ట్రేట్ చేస్తాం మేము? ఆకాంక్ష గౌరేష్లది, వాళ్ళకి అసలు స్టోరీనే లేదు. మొదటిగా తేన్ సదాఫ్ లవ్ స్టోరీ నాకు తేన్ వైపు నుంచి పూర్తిగా ఫేక్ అనిపిస్తుంది. సదాఫ్ ప్రేమలో గుడ్డిదైపోయింది. సో ఆ పాయింట్ లో నేను వీళ్ళు మన స్టోరీ ఎలా నెరేట్ చేస్తారనుకున్నా, ఎందుకంటే సదాఫ్ చాలా కోపంగా ఉంది మోహిత్ విషయంలో. నేను అనుకున్నా ఏదో ఒకటి అడ్డదిడ్డంగా వీళ్ళు తప్పకుండా చేస్తారు. సుజన్ ఎలాగో పిచ్చిది, నేను మసాలా దట్టించడంలో చాలా బెటర్, అందుకే ఏదో ఒక కిచిడి చేసి అల్టిమేట్ పర్ఫార్మెన్స్ చేయాలనుకున్నాను. చాలా మజా రాబోతుంది.
ప్రీతన్ జలక్ Yes. మీకు ఇంకా కనెక్షన్ లేదు కాబట్టి ఇక్కడ ఎవరికైనా హెల్ప్ కావాలంటే యు ఆర్ మోర్ దెన్ వెల్కమ్ టు హెల్ప్ దెమ్. సో గైస్ గెట్ రెడీ. ఏం చేయాలో ఆలోచించడం మొదలు పెట్టండి. వాళ్ళ స్టోరీలను కరెక్ట్ గా తీసుకోండి. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు బీయింగ్ Very ఎంటర్టైన్డ్. excited. All the best, guys. ఫైనల్ గా నేను ఈ రోజు దీక్ష అవ్వాలి అంటే నేను ప్రపంచంలోనే అత్యంత చెడ్డ అమ్మాయిని అవ్వాలి. అందుకే ఈ ఛాలెంజ్ చాలా డిఫికల్ట్ కాబోతుంది. కానీ పర్లేదు, నేను డబ్బుల కోసం ఏమైనా చేయడానికి రెడీ. జస్ట్ లైక్ దీక్ష. నాకు దీపాంశు శాండీ ఆప్షన్ వచ్చింది. నేను అనుకున్నా వావ్ ఏం క్యారెక్టర్లు దొరికాయని. ఫన్ వచ్చేస్తుంది వీళ్ళ క్యారెక్టర్లు చేస్తే. ఏం చేస్తున్నాం మీరు? అప్పుడే క్యారెక్టర్ లోకి వచ్చేసావా? నేను ఎప్పుడు నీ క్యారెక్టర్ లోనే ఉంటాను. ఏం చేస్తున్నావు నువ్వు? అవన్నీ చేయడానికి నాకు చాలా సిగ్గేస్తుంది నిజంగా. నేను విను నీ గురించి ఆలోచిస్తేనే నాకు అంత సిగ్గేస్తుంది. ఇప్పుడు నీ యాక్టింగ్ చేయాలంటే కూడా చూడు. సరే రెడీ. Yo guys. Yo, bro. What's up? All good, bro. Yo Roro, you're scared. I'm So very guys, scared. మీ స్టోరీ దెబ్బ చెప్పండి. తగలకముందే. దెబ్బ తగలక ముందే. క్లాప్ అవ్వడానికి ముందు. నువ్వు ఎంట్రీ ఇచ్చినప్పుడు యార్ మీ స్టోరీ కూడా చిన్నదేగా. మేము మీ ఇద్దరితో ప్లే చేయాలి, నీ పాతది చేయలేం మేము. సో యూఆర్ సేవ్డ్. Oh, thank డోంట్ God. బి స్కార్డ్. లేదు నేను లేను. సో తిన డోమ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నువ్వు కూర్చొని ఉన్నావు. నీకేమైనా ఐడియా ఉందా? లేదు ఎల్విష్ బ్రో. అది వీడియో క్లిప్ ప్లే అవ్వగానే నీ టాప్ ఎగిరిపోయింది. మనం అనుకున్నాం ఇప్పుడు ఏమైపోతుందా నీకు అని. నేను వెళ్ళగానే నీ క్లిప్ వచ్చింది. అందులో తను నడుచుకుంటూ వచ్చింది, అక్కడ నిలబడింది, నువ్వు దిగావు. అక్కడికి వెళ్ళి తన్ని హగ్ చేసుకున్నావా? ఫస్ట్ నువ్వు హగ్ చేసుకున్నావు. హగ్. చూడు నేను కీవర్డ్ రాస్తాను, మీకు స్టోరీ అర్థమవుతుంది. సో ఇక్కడ సింపుల్, ముందు నేను వాళ్ళ స్టోరీ అడిగాను, మీ స్టోరీ ఏంటి అని. ఆ తర్వాత నాకున్న స్టోరీ యోగేష్ రోజులకు చెప్పాను. రోజు పూలు కోస్తూ తిన కోసం తోట ఖాళీ చేసేసాను. నేను గుళ్ళు నుంచి తీసుకోవాల్సిన కీ పాయింట్స్ అన్ని తీసుకున్నాను. నేను అనుకున్నా వాళ్ళ స్టోరీ లైన్ బహుశా మనకంటే ఫన్నీగా ఉంటుందేమో. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని, చేయగలమని, మనం దీన్ని ఇంకొంచెం ఫన్నీగా క్వర్కీగా చేద్దామని. See you guys with a good script and I hope you will see me too with a good script. Yes. ఈమె రూరు తీసుకొచ్చిన 60,000 స్ప్లిట్ కాయిన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా కథలో మొత్తం అన్ని వసూలు చేసేస్తాను. ఏ రేంజ్లో స్కిట్ రాస్తాను అంటే అనుకున్నాను. ఇప్పుడు చూడు, ఇప్పుడు నీ ప్రాసెస్ కొంచెం క్లోజర్గా ఉంది కదా, నీకు మంచి క్లోజర్ ఇస్తానని. సో బేసికలీ మనం మొత్తం యాక్ట్ చేయాలి. మనం వాళ్ళిద్దరి యాక్సెంట్ మిమిక్ చేయాలి. మనం మిమిక్ చేయాలి, రైట్. ఇప్పుడు 10 చెప్పే విషయాలతో నేను ఒక లిస్ట్ తయారు చేస్తాను. సుప్రభాత్, వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది. అనుష్క నాకు చెప్పింది ఈ రోజు మనుషులు ఒకరి మీద ఒకరు చాలా బురద చల్లుకుంటారని, మీన్ విషయాలు మాట్లాడతారని. అందుకే మనం కూడా అలాంటి మీన్ విషయాలను మాట్లాడాలి, కొంచెం స్పైస్ యాడ్ చేయాలి ఇందులో. అప్పుడే మనం వాళ్ళ స్టోరీని బయటికి తీసుకురాగలం అనుకున్నాం. ఇక్కడ కైరా రిజెక్ట్ అయింది. ఇప్పుడు నువ్వు నాతో అనాలి. నేను కూడా లేదు. అంతే మేము మెల్లమెల్లగా స్కిప్ చేయడం స్టార్ట్ చేసాము. రూరు డైలాగ్స్ రాయడం స్టార్ట్ చేసింది. అవి కొంచెం రిధంలో ఉన్నాయి. నేను కూడా ఒక 2 డైలాగ్స్ చెప్పా, అవి బాగా సెట్ అయ్యాయి. నువ్వు ఇలా నార్మల్ అమ్మాయిలా డాన్స్ చేస్తున్నావు, సరేనా? ఇంకా మీకు మధ్యలోనే ఉన్నట్టుండి ఇలా అయిందనమాట. సరేనా? నేనైతే సైడ్ బై సైడ్ మొత్తం డైలాగ్స్ రాస్తున్నాను, ఎవరు ఎలా ఏం చెప్పాలో అని. ఐ రియలీ లైక్ యూ. నాకు మొదటి నుంచి నువ్వే ఇష్టం. నేను నీతోనే పర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్లే రెడీ చేస్తున్నప్పుడు అయితే మాకు ఎంత నవ్వొచ్చిందంటే ఒకరినొకరిని చూసి నవ్వుకుంటున్నాం. దానివల్ల మా ప్లే కూడా రెడీ అవ్వలేదు. మరి లాస్ట్ లో తను ఇలా అంటున్నప్పుడు నువ్వేమంటావు? మాకు ఈ విషయం అయితే అర్థమైంది. ఇప్పుడు మేము జనాలను ఎంటర్టైన్ చేయబోతున్నాం. ఖచ్చితంగా మేమే నెంబర్ 1. రెడ్ ఫ్లాగ్ వేసుకున్న గ్రీన్ వచ్చాను స్ప్లిట్స్ విల్లా.
వెతుక్కుంటూ నా క్వీన్. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఇలా చేద్దాం. తను అలా నడవదు, ఎలా నడుస్తుందో చెప్తాను, వెయిట్. తను కొంచెం ఇలా నడుస్తాడు. మధ్య మధ్యలో ఇలా 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 నడుస్తాడు. చెప్పు. ఇలా మాట్లాడతాడు. డైలాగ్ అయితే చెప్పు. మళ్ళీ లాస్ట్ లోకి వచ్చేసరికి డైలాగ్ అయితే చెప్పు. వాట్ ఈస్ ఇట్, వెల్కమ్, హెయిర్ స్టైల్ లైక్ దిస్ అండ్ నాతో ఎవరు రాజ్మా చావల్ డేట్కి వస్తారు? హౌ డు ఐ సే ఇట్ ఇన్ హిస్ వే? అది ఎలా చెప్పాలి నాతో ఎవరు రాజ్మా చావల్ డేట్కి వస్తారని? రాన్ చేస్తున్న తీరులో సౌరవ్ ఫీలింగ్ రాలేదు. అప్పుడు సడన్ గా నాకు ఒక ఐడియా వచ్చింది, లెట్స్ స్విచ్ రోల్స్. నేను సౌరభ్ గా, రాన్ నిహారికగా చేస్తాం. ఇది చాలా ఛాలెంజింగ్, చాలా ఫన్ గా ఉండబోతుంది. మేము స్క్రిప్టింగ్ చేసాము, కొంచెం ప్రాక్టీస్ కూడా చేసాము. ఇప్పుడు ప్రాప్స్ ఇంకా కాస్ట్యూమ్స్ వంతు. మేము ప్రాప్స్ ఏమేం కావాలో రాసుకున్నాము. దాని తర్వాత వచ్చింది కాస్ట్యూమ్స్ గురించి. నేను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాను సుజైన్ దగ్గరికి, ఇయర్ రింగ్స్ ఇవ్వు. నా యాక్టింగ్ ఇంకా విను, నేనే ఇలా చేసి నువ్వు తన చూపించాలి. డ్రెస్సింగ్ కూడా అండ్ ఇంకా ఇది కూడా తను ఇలా చేసుకుంది కదా, అది కొంచెం ఇలా సేమ్ చేసుకున్నామంటే అప్పుడు నీకు ఇది కావాలా చెప్పు. నీకు ఇది కావాలా? ఇది నీకు ఇచ్చేనా? సూజీ చాలా సపోర్టివ్ గా తీసుకుంది అన్ని విషయాలని. జనరల్ గా జనాలు కాంపిటీషన్ లాగే తీసుకుంటారు, కానీ మరోవైపు సూజీ చాలా స్వీట్. తన బట్టలు ఇచ్చేసింది, ఫర్వానా జాకెట్ ఇచ్చేసింది, ఎప్పుడు పెట్టుకునే తన షేడ్స్ కూడా ఇచ్చేసింది, తన హెయిర్ ఇచ్చేసింది, లిటరల్లీ అన్ని ఇచ్చేసింది. నువ్వు గెలువు, కానీ నా యాక్టింగ్ మాత్రం కరెక్ట్ గా చెయ్యి. థ్యాంక్స్ ఫర్ ద అవుట్ఫిట్. ఈ రెడ్ నీకు కావాలా? నీది ఇంకో ప్రాప్ ఇవ్వచ్చు కదా. ప్రాప్ ఓకే, నీ లెవెల్ కావాలా? సరే, ఇంకా కలర్ లైనర్ కూడా, కలర్ లైనర్ కావాలా? తీసుకురానా? ఈ పర్ఫార్మెన్స్ కోసం నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే నేను సుజీ అవతారంలో ఎలా ఉన్నాను అలాగే సుజీ శాండీగా ఎలా మారుతుంది అని కూడా ఎక్సైట్ గా ఉన్నాను. సో ఐ వాస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ పర్ఫార్మెన్స్. క్యాప్ ఇంకా హుడీ వేసుకో. నేను దీక్ష డ్రెస్ ఒకటి వేసుకుని వస్తాను. అసలు టైం లేదు, అందుకే మేము తొందరగా రెడీ అయిపోయి మా ఛాలెంజ్ లొకేషన్ కి వెళ్ళిపోయాం. గాష్, ఎంత మంచి వాసన వస్తోంది. ఇది నువ్వేనా కరణ్? Sunny, it's me. It's Envy. I just got it. The power of French perfume. You know what I do? I envy you. Oh my God. The power of French perfumes is working. Thank you, Envy. మీ లుక్స్ నాకు నచ్చాయి. మీరందరూ ఒకరి బట్టలు ఒకరు మార్చుకున్నారా? yes. I can see 10 slots. Yes, ma'am. లెట్స్ గో బ్రో. I can see Sadav's prom again. ఇక్కడ అందరికంటే ఫన్నీగా కనిపిస్తుంది యోగేష్. గుల్లు అయిపోయాడు వీడు. Was it fun recreating these stories? Yes. Yeah. Was it fun with each other, or did you guys go to your friends group and talk about? Yeah, we got a little bit insight from everybody. అందరి స్టోరీస్ ని అడిగి కనుక్కున్నాం మీరేం చేశారు ఎలా అని. ఫన్ గా అనిపించిందా? చాలా బాగా వచ్చింది సార్. వాళ్ళని ఎనాక్ట్ కూడా చేయాలి. ఓకే బషీర్, నువ్వైతే మాత్రం ఇవాళ పిచ్చోడు అయిపోతావు ఇక్కడ స్టోరీస్ విని.
చూసి కూడా. చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నా. బషీర్ అంటాడు బ్రో ఈ ప్రపంచం ఎక్కడికి పోతుంది అని. మా టైంలో ఇవన్నీ జరిగేవి కావని. బ్రో నేను రాకముందు ఈ విల్లాలో ఈ 2 గంటల్లో ఏదో జరిగింది. ఆ తర్వాత నేను దేనికైనా రెడీ ఈ రాత్రికి. సో కానివ్వండి గాయస్. And I hope you guys added not just the serious bits, but the funny stuff as well. All right? Okay, అయితే good. ఫన్నీగా స్టార్ట్ చేయాలంటే మనం ఎవరితో స్టార్ట్ చేయాలంటే సుజాన్ అండ్ విషు. పర్ఫెక్ట్. గుడ్ గుడ్ గుడ్. అరే మేము ఉండేంటి. Let's go. You guys, good luck. And today's challenge is brought to you by Envy, the power of French perfume. All right, Suzanne, Vishu, let's go. Come on. You guys ready? Yes, ma'am. Action. అరే బ్రో విషు, నీకు శాండీ శాండీ అని ఒక ఫ్రెండ్ ఉండేది కదా, తను ఎవరు? అరే తనే డాన్. అరే బ్రో మొదట అనుష్కని పంపించేశారు, రెండోదాన్ని నేను హ్యాండిల్ చేయలేదు. బ్రో గేమ్ లో తను చాలా స్ట్రాంగ్. గేమ్ పర్స్పెక్టివ్ లో ఆలోచించు. వెళ్ళు, ప్రతి చోట గెలుపు నీదే. వెళ్ళు. సరే నేను మాట్లాడొచ్చేస్తాను. Hey, what's up? మీరు పుట్టుకతోనే ఇలాగా లేక లవ్ విల్లాకి వచ్చాక ఇలా అయ్యారా? నేనైతే ఇలానే ఉన్నా, మీకేంటి? ఓ మీరు అచ్చం నాలాగే ఉన్నారు. రండి, నేను మీకు విల్లా అంతా తిప్పి చూపిస్తాను. విల్లా అంతా తిప్పుతావా? కళ్ళతోనే మాట్లాడాలి. నుంచి అయితే మీ మాట రావుగా. ఎందుకు రావు? వేరే వాళ్ళతో మీరు మాట్లాడగలరు, కమ్యూనికేట్ చేయగలరు, నాతో అయితే మాట్లాడు. మీకు 12 కొట్టించాలా? రాన్, వీడు 30,000 ఇమ్యూనిటీ తీసుకొని నన్ను వదిలేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? Baba, will you perform this task with me? Will you Asmita. perform? లేదు, నాకు కేవలం నీతోనే ఆ ఫీలింగ్స్ ఉన్నాయి, ఇంకెవరి మీద లేవు. ఇప్పుడు నీకు బజాయించాలా? రాన్, నీ స్పీట్ కాయిన్స్ అన్ని తీసుకొని నేను థ్రోన్ పై కూర్చోడానికి వెళ్తున్నాను. యు కీప్ ద చేంజ్. మహారాణి సౌందర్య వస్తున్నారు. చప్పట్లు కొట్టండి. నా థ్రోన్ ఇక్కడ. ఏ దీప్తాంశు, తీసుకురా, ఇటు పెట్టు. గుడ్ బాయ్. ఇక్కడ పెట్టు. గుడ్ బాయ్. ఇక్కడ 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 పెట్టు. వెరీ గుడ్. వెయిట్, ఇది తీసుకోవచ్చు. ఈరోజు ఎవరిని టంప్ చేద్దాం? మహారాణి సౌందర్యకి ఈరోజు నీ స్పీడ్ కాయిన్స్ తీసుకున్నా, రేపు మొత్తం విల్లాగా తీసుకుంటా. విషు దీప్తాంశులు చాలా విచిత్రంగా యాక్ట్ చేశారు. అతన్ని చూసి నాకు నవ్వు వచ్చింది, ఎందుకంటే దీప్తాంశు అలా చెయ్యడు. నేను దీప్తాంశుని అలా ట్రీట్ కూడా చెయ్యను. ఎంటర్టైన్మెంట్ ఏంటి? ఎంటర్టైన్మెంట్ ఛాలెంజ్ గెలిచి నువ్వు నా ఐడియల్ మ్యాచ్ అవుతావు అనుకుంటున్నావా? హిమాంశుని నా ఐడియల్ మ్యాచ్. అయితే ఈ లెక్క ప్రకారం నాది అనుష్కనా?
తీసుకొని స్పిట్ కాయిన్స్ వెళ్ళి ఆ మూడింటిని అందరికి పంచిపెట్టు, నాకు మ్యాచ్ రాదని చెప్పు. విషు సుజన్ బాగానే చేశారు, కానీ విషు నన్ను మరీ చెత్తగా చూపించాడు. ఇంకా శాండీని పెద్ద పిచ్చిదాన్లా. ఒకసారి సింక్ లో వచ్చారు. ఇదేంటి అసలు? గుడ్ 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 జాబ్ చాలా చెత్తగా వెరీ చేశావు. బ్యాడ్లీ డన్ కీప్ ప్లేయింగ్ బషీర్ ఏమంటాడు? ఓకే ఓకే, ఐ థింక్ దిస్ వాజ్ అమేజింగ్. చాలా మంచి స్టార్ట్ చేశారు వీళ్ళు. ఐ థింక్ సౌందర్యాన్ని చాలా బాగా ఇమిటేట్ చేశారు వీళ్ళు, ఎందుకంటే నాకు సౌందర్యం ముందు నుంచే తెలుసు. She was like, అంటే తను అది నేను కూడా ట్రై చేస్తాను. కరెక్ట్ గా చేశాను కదా? am I wrong? No. కానీ గ్రేట్ ఇమిటేషన్ గైస్. ఐ థింక్ మీ పర్ఫార్మెన్స్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మా కళ్ళు పక్కకు తిప్పుకోలేకపోయాం. సో ఐ థింక్ మీరు చాలా బాగా చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. మధ్యలో దీప్తాంశుకి పంజాబీ యాక్సెంట్ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత సార్ అదైతే వెళ్ళదు కదా సార్ లోపల నుంచి. సార్ విషుని కూడా ఇండోర్ యాక్సెంట్ వచ్చింది. కానీ బాగుంది, గుడ్ ఫన్. Thank you, sir. వాళ్ళకు అంతగా నచ్చుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, సౌందర్య దీప్తాంశుది అంత స్టోరీ లైన్ లేదు. ఓన్లీ వాళ్ళ క్యారెక్టర్ని మా నుంచి బయటకు తీసుకొచ్చాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే శాండీ, దీప్తాంశు. విషు సుజన్లో స్కిట్ ఎలా జరిగిందో మేము చూసాము. ఇంకా మేమైతే మాత్రం అదరగొట్టేస్తాం. ఇంకా ఓకే, లైట్స్, కెమెరా, యాక్షన్. మనీ విల్లా నుండి విషు. బ్రో, నువ్వు నా దోస్తులా? నువ్వు మీరందరూ నా బ్రదర్స్. విషు పవర్ మ్యాచ్ అవుతాడు. లాగి కొడతా మీ ఇద్దరికి ఇక్కడిక్కడే కొనేస్తా. అర్థమైందా? కరెక్ట్ గా చెప్పాడు. లవ్ విల్లా నుండి సుజైన్. శాండీ ఇటురా, నీతో మాట్లాడాలి. రా పక్కకి రా, వచ్చి. నన్ను బుల్లి చేస్తావా? నువ్వు నన్ను బుల్లి చేస్తావు కదా, చెప్పు. దీన్ని కాస్త చల్లార్చి నీ మొహం మీద కొడతా, సరేనా? అవును, కావాలని చేశాను. ప్రేమ ఇంకా మనీ విల్ అవుతాయి మర్జ్. సుజాన్, గుళ్ళు చెప్పాడు మన ఇద్దరిని కలిసి పర్ఫామ్ చేయాలని చెప్పి. సరే, నువ్వు చేయగలవా? నేను చేసి చూపించా. ఒకసారి చేసి చూపించు ఛాలెంజ్. సరే, డన్. ఓ గాడ్, అరే ఏం తీసుకొస్తున్నావు? అరే ఇదేంటది? ఐస్ బాత్ తీసుకున్నావు, ఐలాండ్ కాదు. అరే యార్, క్రాంప్స్ వచ్చాయి విషు, కాలికి క్రాంప్స్ వచ్చాయి. ఓకే, సార్ జెన్యూన్లీ ఆనెస్ట్లీ ఐ ఫీల్ ఇది ఇప్పుడైతే నేను సుజన్తో అన్షూర్గా ఉన్నాను. నేను ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా. అంటే సుజన్, నువ్వు నెక్స్ట్ ఛాలెంజ్ బాగా చేసావంటే
మనం కలిసి పర్ఫామ్ చేద్దాం. సరే చేసి చూపించు. చేసి చూపించరా? ఫ్లిప్ ఫ్లిప్ చేసింది తను. గెలిచాం, మనం గెలిచేసాం. సార్ ఆనెస్ట్లీ జెన్యున్లీ ఈరోజు తన విషయంలో షూర్ అయ్యాను. తిని నన్ను గెలిపించేసింది కాబట్టి మీ విషయంలో నేను షూర్ ఉన్నా. నేను ఇవాళ ర్యాప్ పాడాలనుకుంటున్నా. అరే నీకుంటుందిరా చూడు. యా యా ర్యాప్ లో రాస్తాను నేను. ఫీల్ అయ్యింది నా హైట్ అయితే అనుష్క హీల్స్ కల్లా పెద్దది. పాటలో ఫుడ్ లో నాకు ఇష్టం రాజస్థానీ గేమర్. తోడు పట్టుకున్న దానికి నా యాటిట్యూడ్ అవుతుంది వేరే. కానీ ఈ మాట కోసం బాధపడక, ఎందుకంటే నీ మనసుని చేస్తాను నేను ఆహ్లాదకరం. నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను నా మనసులో నుంచి. మిగతా ఛాలెంజెస్ అని నీతోనే ఆడాలనుకుంటున్నాను. నేను నీతో నా మనసులోని మాట చెప్తున్నాను. దట్ ఐ రియల్లీ రియల్లీ జెన్యున్లీ హానెస్ట్లీ డీప్లీ పర్ఫెక్ట్లీ ఐ లైక్ యూ. థ్యాంక్ యూ విషు. నిన్ను కాదు. Very nice, very nice, very nice. అరే బ్రో అసలు ఏం పర్ఫార్మెన్స్ బ్రో, ఇద్దరిది ఏం పర్ఫార్మెన్స్. దీపాంశు అండ్ శాండీ లవ్ యూ యార్. నిజం చెప్తున్నా, అంటే మజా వచ్చేసింది మీ పర్ఫార్మెన్స్ చూసి. ఏం అబ్జర్వ్ చేశారు యార్ మీరు, ఏం అబ్జర్వ్ చేశారు? థ్యాంక్ యూ నువ్వు సార్. కాసేపు అయ్యాక నాకు నిజం అనిపించింది. నువ్వు ఆ చెంపదెబ్బ కొట్టావు కదా అక్కడ కూర్చున్నప్పుడు అయితే నాకు విషు క్లియర్ గా కనపడ్డాడు. ఇంకా సుజన్ అయితే అస్సలు వదలట్లేదు. మీరిద్దరు చాలా బాగా చేశారు. Thank you so much, sir. థ్యాంక్ యూ సార్. I loved it. You guys are amazing. It was so funny. Literally, there's like tears coming out of my eyes from laughing so hard. And I loved how you brought in that last element. That was amazing. It was epic. You guys were so good. I loved it. Thank so you, fun. ma'am. న్యూయాన్సెస్ బాగా పట్టుకున్నారు. And she never let it go. యా అమేజింగ్. నాకు ఇది ప్యూర్ సినిమాలో అనిపించింది. నేను చాలా మందిని ఈ రోజు మొదటిసారి కలిశాను, కానీ విషు అయితే మాత్రం నాకు క్లియర్ గా అక్కడ స్టేజ్ మీద కనపడ్డాడు కూడా. యు ఆర్ సో గుడ్. అండ్ శాండీ, ఐ థింక్ సుజన్ కన్నా బాగా సుజన్ లా మీరే చేయగలరు. గ్రేట్ వన్ గైస్, హిలేరియస్. ఓకే, గుడ్ జాబ్, గుడ్ జాబ్. Thank you so much. చివరి వరకు నేను తన క్యారెక్టర్ వదలలేదు, లేకపోతే ఆ స్టేజ్ మీద విధ్వంసం సృష్టించేది. ఓకే, ఇప్పుడు వస్తారు మన సౌరభ్ అండ్ నిహారిక యాజ్ రాన్ అండ్ అస్మిత. చేస్తున్నారు అస్మిత అండ్ రాన్. మేము నర్వస్ గా లేము, మేము చాలా ఎక్సైట్ గా ఉన్నాం. ఆ ఎక్సైట్మెంట్ లో మేము ఏదైనా తప్పు చేస్తామేమో అని దాని గురించి ఆలోచిస్తున్నాం. లైట్స్, కెమెరా, యాక్షన్. హాయ్ రాన్. హాయ్. మీరు స్ప్లిట్స్ విల్లాలో ఏం చేస్తున్నారు? నేను స్పిట్స్ విల్లాకి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. ఇంకా ఒక జెన్యూన్ కనెక్షన్ వెతకడం. ఇంకా నేను గొడవలు పెట్టేదాన్ని. ఓ, అయితే మీరు సరైన చోటుకొచ్చారు. చేయి కలుపుతున్నారు. విల్లాకి వెళ్దామా?
Here. ఇంకా నేను గొడవలు పెట్టేదాన్ని. గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్. Excited for the first challenge? Yeah. Run! Run! I can't. Run! Run! What happened, Asmita? ఏమైంది? I want to explore. I want to explore. I want to explore. I want to explore. అస్మిత, ఇంత I చిన్న want విషయానికి to నన్ను వదిలేయొద్దు. explore. ప్లీజ్, ఇంత చిన్న విషయానికి నన్ను వదిలేయొద్దు. Shut up, no Mustafa. I think you should explore too. I think Rome was a mistake. I need to explore more. I need to explore more. Your best friend. Ron? నిహారిక రోన్ ఎక్కడున్నాడు? నిహారిక Now I will explore. Now I will explore. Yay! Wow! How are you, Sandy? గుడ్ జాన్. నువ్వు ఎవరితో ఆడుతున్నావు? దీప్తాంత్ షోకులు. దీప్తాంశుతో ఎందుకు ఆడుతున్నావు? దీప్తాంత్ పిల్లోడిలా ఉంటాడు. దీప్తాంశు అంటే ఇష్టం నాకు. నాకేమనిపిస్తుందంటే మ్యామ్, నేను రాన్ ని చాలా మిస్ అవుతున్నాను. ఇంకా ఈ అబ్బాయిలు ఉన్నారు చూసారా, వీళ్ళంతా పిల్ల బచ్చగాళ్ళు. ఐ మిస్ రాన్. మ్యామ్, నేను మనీ విల్లాలో ఉన్నప్పుడు అస్మిత నన్ను వాడుకుంటుంది అనిపించింది. రాన్ నా ఫీలింగ్స్ ని వాడుకుంటుంది. నాకు అక్కడ వాల్యూయే లేదు. నా ఎఫర్ట్స్ నాకు అంతా అయిపోయింది నా విషయంలో. తన కోసం నేను ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఒక్కసారి కూడా థ్యాంక్స్ చెప్పలేదు. నాకు ఇక్కడ విలువ అనిపిస్తుంది. ఒకవేళ శాండీ నన్ను కొండ పోయగొట్టి తీసుకురమ్మంటే పగలగొట్టి తీసుకొస్తాం మ్యామ్. రాన్ వీడి సంగతి ఇప్పుడు చెప్తాను. ఇతనికి ఈ ఎగ్జిట్ లైన్ ఎవరు చెప్పారు? అదే కదా, నేను అదే ఆలోచిస్తున్నా. నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? నేను నీకు థ్యాంక్ యూ చెప్పట్లేదా? పో, నువ్వు శాండీతోనే ఉండు. నువ్వు దీన్ని డిజైర్ చేస్తావు రాన్. యూ షట్ అప్ అండ్ నోర్ మూసుకో నువ్వు. అస్మిత, నువ్వు ఎంతైనా కోప్పడు కావాలంటే, కానీ నేను మళ్ళీ చూసినందుకు సంతోషంగా ఉంది. అస్మిత, I'm done with you. I'm so done with you. నువ్వు ఒకసారి వెళ్ళాకరా, నా మాట విను. పద వెళ్ళాక వెళ్దాం ఒకసారి. అస్మిత, ఒకసారి రూమ్ లో Ron, I'm done with ప్లీజ్ you. రా. నా నోటి నుంచి వచ్చేసింది. కరెక్షన్ ఏర్పరచుకోవడానికి చాలా అవసరం. కరెక్షన్ ఏర్పరచుకోవాలి కదా. సన్నీ మ్యామ్ చెప్పారు, అమ్మ తోడు అడుగు, వాడు ఫ్యామిలీ బయటికి వెళ్ళి వదిలేశాడు అని అంటున్నాడు. ప్లీజ్ నన్ను వదిలేకు, ప్లీజ్ నన్ను వదిలేకు, ప్లీజ్. నిహారిక ఇంకా సౌరవ్ ఇద్దరు అసలు ఫన్నీగా లేరు. ఇంకా ఇద్దరు చాలా
అన్ఎక్స్ప్రెసివ్ గా ఉన్నారు, కానీ వాళ్ళు అయినా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు అనిపించింది. I don't like see you. No offense, guys, but you guys seem like very vanilla. And you two made two vanilla people seem very interesting. Bagging part was amazing. Did you do that? Yes. A little bit? Yes, you did. Yes, you did. Good job. మీరు తయారు చేసిన స్క్రిప్ట్ చాలా డీప్ గా డీటెయిల్స్ లోకి వెళ్ళి తయారు చేశారు. మీరు సరైన విషయాలు బయటకు తీసుకొచ్చారు. అందరివి నా నోట్లోంచి జారిపోయింది. You picked up the right thing, so it was a fab thing. థ్యాంక్ యూ సార్. ఈవెన్ ఐ అగ్రీ విత్ కేకే అండ్ సానీ. ఎందుకంటే ఈ రోజు వీళ్ళని మొదటిసారి చూసినప్పుడు నాకు వీళ్ళ గురించి అసలు ఏమీ తెలియదు, కానీ మీరు చేసిన తర్వాత మొత్తం అర్థమైంది. చిన్న చిన్న విషయాలు, చాలా చిన్న చిన్న విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాన్ ఇంకా అస్మితాల లవ్ స్టోరీ అంత కష్టం కాదు, ఎందుకంటే ఆ స్టోరీ మొత్తం విల్లాకి కనిపిస్తోంది. అండ్ నేను మరియు సౌరభ్ చాలా మంచిగా ఈ స్కిట్ తయారు చేసి అలాగే చిత్రించాము. సో ఇప్పుడు వస్తుంది అస్మిత అండ్ ఐ విల్ ఎక్స్ప్లోర్ రాన్ as నిహారిక అండ్ సౌరభ్. ఈ ఛాలెంజ్ లో మేము చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తామని నాకు చాలా నమ్మకంగా ఉంది. All right, then let's go. Start. Oh, this is a flip. బ్రో ఎవరితో మ్యాక్సీ వేసుకొచ్చాడు అనుకున్నా బ్రో, ఏం చేస్తున్నావని. బ్రో రాన్ని చూస్తుంటే చాలా మజాగా ఉంది. నా నోరైతే ఇలా తెరుచుకున్నా. ఇలాగే అబ్బాయిలు అంటే ఇలా ఉండాలి. హాయ్ బాయ్స్, నాకు ఆ అబ్బాయిల గొంతు చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. సో కెన్ ఐ గెట్ ఎన్ ఓ యా? లౌడర్. వాట్ క్రేజ్. మీరు ఇప్పుడే చెప్పండి, మీ అందరిలో ఎవరికి టాటూస్ ఉన్నాయి? నీకా? నాకు చూపించు, నీ షర్ట్ తీసేయ్. యమ్మీ. బాయ్ బాయ్స్. చెప్పు, మీలో ఎవరు నాతో రాజ్మా చావల్ డేట్ కి వస్తారా? నాకు చాలా ఇష్టం రాజ్మా ఓ నా ప్రియతమా, నువ్వు అచ్చం నా టైప్ లా ఉన్నావు, నాతో రా. పొగరుతో వచ్చాను, పొగరుగా ఆడుతాను, ఇంకా పొగరుతో ఇక్కడ నుంచి సరోజిని వెళ్ళిపో. హిమాంశు, అరే బాయ్, భలే మజా వచ్చేసింది. నాకు కనెక్షన్ అవసరమే లేదు బాయ్. నా దగ్గర నా తమ్ముళ్ళు ఉన్నారు కదా, వీళ్ళతోనే స్ప్లిట్స్ విల్లా ఆడి ముందుకు వెళ్తాను. స్ప్లిట్స్ విల్లా నేను గెలుస్తాను. #brotherhood and top. వావ్, లవ్ విలో బాయ్స్. ఓ నా ప్రీతో, నా స్వీట్. నువ్వు ఆయుష్ ని వదిలేయ్, నేనున్నానుగా నీతో. మన ఇద్దరం కలిసి ఛాలెంజ్ పర్ఫామ్ చేద్దాం. అందరూ పోతే పోయారు, నిజం బయటపడింది. ఎస్. హలో నిహారిక గారు. నమస్తే సి. ద నెక్స్ట్ డే.
అయితే న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 3 అంటే సో నెంబర్ 3 అంటే జూపిటర్ ఇంకా సాటర్న్ ఎప్పుడు కలిసే ఉంటాయి. రాహు ఇంకా కేతువు. అరే నన్ను చూడుకో. అరే యోగేష్, నేను ప్రేమలో పడ్డాను రా బాయ్. నేను ప్రేమలో పడ్డాను రా బాయ్. నాకు అసలు అర్థం కావడం లేదు బాయ్, నేను ఏం చెయ్యాలో. నాకు నిహారిక చాలా నచ్చేస్తుంది యార్. ఏం చేయను? ఆఫ్టర్ ద మర్జర్ అదే వీడికి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారు తెలీదు. కరెంట్ సార్ సనీ మ్యామ్, పీతో నేను కేవలం 2 రోజులే ఉన్నాను. 2 రోజులు నేను తనకి పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేయలేదు కదా. నాకు తనతో కేవలం ఛాలెంజ్ పర్ఫామ్ చేయాల్సి ఉంది. అది నేను పైసా విషయాల్లో మనసు తీరా హాయిగా చేశాను. నాకు నిహారిక ఇష్టం, నేను నిహారికతోనే ఛాలెంజ్ పర్ఫామ్ చేస్తాను. కానీ నాకు యోగేష్ తో పర్ఫార్మెన్స్ చేయాలని ఉంది. అలే అరే మేడం గారు ఒప్పుకోండి, నాతో ఛాలెంజ్ పర్ఫామ్ చేయండి. నువ్వు సరిగ్గా పిచ్చాయి కదా. ఓ నా ప్రియతమా, ప్లీజ్ నాతో ఛాలెంజ్ పర్ఫామ్ చేయవా? సరే అయితే మరి పద. డ్యూరింగ్ ద ఛాలెంజ్ మొదటిసారిగా నిహారిక నాకు ఎక్కువ నచ్చుతుంది. అన్న చూడకు అరే చెయ్యము యార్. అరే మేడం, ఈ రోజు ఆర్కల్ దగ్గరికి వెళ్తున్నాం ఐడియల్ మ్యాచ్ అవ్వడానికి. ఎంత ఎగ్జైట్ గా ఉన్నారు. సరే వెళ్దాం పద వెళ్దాం. ఆరికల్ మేమిద్దరం ఒక ఐడియల్ మ్యాచా? ఆరికల్ లెక్కల ప్రకారం మీ ఇద్దరు ఒక ఐడియల్ మ్యాచ్. బ్రో హ్యాట్స్ ఆఫ్ యార్. బ్రో ఎలా వస్తుంది ఇంత కాన్ఫిడెన్స్? తెలుసు నువ్వు మోడల్, నేను కూడా మోడలే, కానీ అమ్మాయి బట్టలు వేసుకొని అందరి ముందుకు రావడం. చాలా ఫన్నీగా కనిపించారు ఇద్దరు. పర్ఫార్మెన్స్ బాగుంది, ఎంటర్టైన్మెంట్ గా ఉంది. కానీ మీరు ఎలా ఉన్నారంటే అది రియల్ సౌరభ్ నిహారికలా అనిపించలేదు. నువ్వేం ఆలోచించి నిహారిక అయ్యావా లేకపోతే సార్ ముందుగా తనకి హిందీ చాలా వీక్ గా ఉంది. హర్యానా యాక్సెంట్ రావడంలో హిందీ డైలాగ్స్ డెలివరీలో చాలా కష్టంగా ఉంది. సో ఎండ్ మూమెంట్ లో మేమేం లిటరలీ డిసైడ్ అయ్యామంటే స్విచ్ రోల్స్ చేసుకుందామని. నువ్వు నిహారిక చేయి, నేను సౌరభ్ చేస్తాను. నా హర్యానా యాక్సెంట్ కూడా అంత బాగా రాలేదు, కానీ వి ట్రైడ్ అవర్ ఇంకా మేము ఏదైనా కొత్తగా చేద్దామని అనుకున్నాం. అండ్ నాకు ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది, నాకు నచ్చింది. తను ఎంజాయ్ చేస్తున్నాడు, లవ్ చేస్తున్నాడు. హానెస్ట్లీ ఈ డ్రెస్ వేసుకున్నాక నేను ఇంకా ఈ ఛాలెంజ్ ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఇంకా నేను అనుకున్నాను ఈరోజు ఏది చేసినా ఎరగ తీసేస్తాను అని. But it was perfect. They took everything and made it extraordinary. Thank you so much, ma'am. Does anybody else know how Saurabh stands? అదంతా సరే, కానీ విల్లాలో అమ్మాయిలందరికీ రాన్ లాంటి కాంప్లెక్స్ ఉండాలి. That is something wrong. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. గుడ్ జాబ్. నాకు అనిపిస్తుంది జాన్ మరియు నాది ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని. మేమిద్దరం సమానంగా అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము. అండ్ నేను రాన్ గురించి సూపర్ అని చెప్పొచ్చు. So, thank you so much, Basir. We know you had to leave. I know you have a lot of commitments, and I want to thank you. We want to thank you. You guys give it up for Basir. Thank you, everybody.
మీరంతా చాలా బాగా చేస్తున్నారు. ఈ రోజంతా మీతో గడపడం చాలా ఆనందంగా ఉంది. I think all of you had great chance at winning Splitsvilla 16. So make sure that you are making the right decisions and you do all the right things. Because when I see you next time, I want to see the winner. All the best, everyone. నన్ను ఇక్కడ పిలిచినందుకు సంతోషంగా ఉంది. తర్వాత బషీర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాకు అనిపించింది యార్ నేను పర్ఫార్మెన్స్ చూసావు కదా, ఇంకా మిగతా చూడవచ్చు కదా అని. సో నాకు అనిపించింది యార్ మా పర్ఫార్మెన్స్ కూడా చూసి వెళ్ళాల్సింది, ఎందుకంటే అక్కడ నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అది ఎవరికి తెలియదు. సరే కరణ్ బ్రో ఇంకా సనీ అక్కడ ఉన్నారు కదా, హ్యాపీ చేద్దాం. మై ఫేవరెట్ హోస్ట్. Okay, are you guys ready for the next performance? Yes, sir. So, Gaurish and Akanksha, as Himanshu and Diksha. Okay. వెళ్ళే ముందు నేను అన్ని మర్చిపోయాను, ఏంటి అక్కడ ఎలా జరగబోతుందని. కానీ ఆ ఫన్ చేయాలి, మస్తీ చేయాలి. ఆకాంక్షతో అన్నాను, రోడ్డు ఏదైనా మర్చిపోయినా కూడా కవర్ చేయి, కాన్ఫిడెంట్ గా ఉండు చాలు అని. Action. హాయ్, మై సెల్ఫ్ హిమాంశు. ఇంకా నేను దోరక్పూర్ రాజాని. టాలెంట్స్ ఏంటి? నా టాలెంట్ ఏంటంటే ఒక నిమిషం. ఇది కాకుండా నా టాలెంట్ ఏంటంటే నేను ఎవరిని మాట్లాడేవాను. అంటే ఒక నిమిషం, నేను ఇంకా ఫినిష్ చేయలే. నేను ఎవరిని మాట్లాడనివ్వను. ఒక నిమిషం, నేను ఎవరిని మాట్లాడనివ్వను. నాకు ప్రతి విషయంలో దూరే అలవాటు ఉంటుంది. ప్రతి విషయంలో ఒక నిమిషం, ఇంకా అవ్వలేదు. ఇంకా నా మూడో టాలెంట్, ఐఎమ్ ఫ్రమ్ రష్యా. I would like to give my heart locket to Himanshu. ఇప్పుడు మీరు నాకు హాట్ లాకెట్ ఇచ్చారు కాబట్టి నేను మీకు నా రిస్ట్ బ్యాండ్ ఇస్తాను యాజ్ అ టోకెన్ ఆఫ్ లవ్. Such మేము ఒక ఐడల్ మ్యాచ్. ఆరికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మీ ఇద్దరు ఒక ఐడల్ మ్యాచ్ కాదు. It's okay, Himanshu. Try again. పర్లేదు ఈ మిస్టర్ బాక్స్ ఇప్పుడు తెరుచుకుంటుంది దీక్ష. ఏం పర్వాలేదు. ఏం ప్రాబ్లం లేదు. ఏం పర్వాలేదు. ఇప్పుడు చూద్దాం ఈ మిస్చిఫ్. ఈ రోజు మిస్చీఫ్ ఏంటంటే మీ ఇద్దరిలో ఒకరు డంప్ అవుతారు. అది మీరే స్వయంగా డిసైడ్ చేసుకుంటారు. నాకు ఏం అర్థం కావడం లేదు. నాకు హిమాంశు మాత్రమే అర్థం అవుతాడు. నన్ను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నేను హిమాంశు దీక్ష నేను చెప్పేది విను. యూ షుడ్ గో. అంటే నేను వెళ్ళిపోగలను, కానీ ఈ గేమ్ ముఖ్యం. ఈ విషయం అర్థం చేసుకోవాలి. సరే, నేను నీ కోసం సాక్రిఫైస్ చేస్తాను. లైక్ ఆల్వేస్. దీక్ష ఏంటి నిజంగా వెళ్తున్నావా? మరి నా కోసం సాక్రిఫైస్ ఎవరు చేస్తారు? సౌందర్య. పర్లేదు దీక్ష. పూల్ పార్టీ అక్కడ మీటప్ ఉంటుంది. నేను వచ్చేసా. దీక్ష మిస్డ్ యూ సో మచ్. దీక్ష మిస్డ్ యూ సో మచ్. నా కోసం ఇన్ని సాక్రిఫైస్లు ఈ రోజు వరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు నా కోసం నువ్వు వచ్చావు. ఇంకో 2-3 సాక్రిఫైస్లు చేసే ప్లీజ్. ఐ మిస్డ్ యూ సో మచ్. నీ గుర్తుందా మన డాన్స్ స్టెప్ ఏంటో? I miss you so much. I miss you too. Oh. Normal conversation between Diksha and Himanshu. అరే ఇది నా మాస్క్, నేను గిల్లాలో బతుకుతున్నాను. నేను ఇప్పుడు మాత్రం మాట్లాడతా. హిమాంశు నాకు అనిపిస్తుంది మన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఎక్కువైపోయింది. నువ్వు నాతో అస్సలు మాట్లాడట్లేదు. నాకు అనిపిస్తుంది మిగతా కపుల్ అందరూ కూడా. ఏ హిమాంశు, మళ్ళీ నిద్రపోయావా? ఒకటి త్రేయించడం లేకపోతే నిద్రపోవడం. దీక్ష నేను జస్ట్ నీ డ్రీమ్స్ లో ఉండిపోయాను. నేను అనేది ఏంటంటే మన మధ్య ఎంత కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో, మన రిలేషన్ ఎలా ఉండబోతుందో. ఏ హిమాంశు,
నేను నీతో Sorry, అసలు దీక్ష. మాట్లాడను. దీక్ష నా మాట విను. దీక్ష నేను మాట్లాడేటప్పుడు మీరు వినాలి, మీరు చెప్పేటప్పుడు నేను వినలేను. ఇలా కాదు, నేను నేను అసలు మాట్లాడను. అందుకే నేను దగ్గర పెట్టుకున్నాను, నువ్వు ఎక్కువ మాట్లాడమని. మీరు మ్యాటర్ అర్థం చేసుకోండి. సరే మీరు చెప్పినట్లే. ఎంటర్టైన్మెంట్ ఛాలెంజ్. You can't put sugar on shit and call it a brownie. మ్యామ్ ఆయన Wait, యాక్చువల్లీ దీక్ష. మేమిద్దరం సరే మ్యామ్, కరణ్ బ్రో చూడండి, మా మధ్య కంపాటబిలిటీ ఉంది. నా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోగలం, కానీ ఒక కానీ నిమిషం మేము దీక్ష నేను చాలా- మాట్లాడుతున్నాను. నా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటాం, కానీ నా ఇద్దరం చూడడానికి ఎలాంటి డాన్సర్లు అంటే ఎలా ఉంటే అలా. కానీ మేము ఒక చాలా నిమిషం దీక్ష, when I'm speaking don't interrupt me. I'm You sorry. get it? వాళ్ళు అక్కడ పూర్తిగా అక్కడ డంబాకాంక్షను చూపించారు. తను ఎంత డంబా అంతకంటే ఎక్కువ, అందుకే చాలా ఫన్నీగా అనిపించింది. ఇక హిమాంశు ఎక్కువ మాట్లాడే కోతిలా చూపించారు. ఏం యాక్ట్ చేశారు బ్రో, లైక్ ఫన్ 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 యాక్ట్. వాడు పదే పదే తెంచుతూ ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు. దీక్ష వాడి కోసం సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ఇట్ వాస్ ఫన్ వాచింగ్ దెమ్. సార్ మీరు అనొచ్చు, యూ కాంట్ పుట్ షుగర్ ఆన్ షీట్ అండ్ సే బ్రౌనీ అని. గ్రో మీరిద్దరు వేసిన ట్రూత్ బాంబు. హో హో హో, వెరీ నైస్, వెరీ నైస్. Loved it. You guys are amazing. థ్యాంక్ యూ సో మచ్. We tried our best. యా But how did the real Himanshu and Diksha like this act? అయ్యో నాకు ఒక్కటే నచ్చలేదు. మా ఫేస్లు ఎంత చెత్తగా ఉన్నాయో మా పర్ఫార్మెన్సెస్ కూడా అంతే చెత్త. మిగతా ఏ విషయంలోనే నాకు ప్రాబ్లం లేదు. ఐ లవ్ ద పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ ఆ ఫేస్ అది డైలాగ్ నేను యాక్చువల్లీ అనుకోకుండా నా నోటి నుంచి జారింది. నేను అనాలని అనుకోలేదు అసలు. ఆ టైంకి ఏదో ఒకటి అనేసాను అంతే. దానికోసం No, దిల్ no నుండి problem. sorry. లేదు, మేము కూడా అనుకుంటున్నాం, మేమంతా నవ్వుతూనే ఉన్నాం. చాలా బాగా చేశారు, కానీ అది ఓకే, అంత నాకు బాగా బాగా. అనిపించింది. దాన్ని ట్రాక్ చేయకు. ఫ్యాబ్ జాబ్ గైస్, ఫ్యాబ్ జాబ్. Good job, guys. ఐ ఫీల్ లైక్ ఈ పాయింట్ లో మేము ఆ విషయాల్ని చాలా లైట్ గా తీసుకుంటాం, మిగతా వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఐ ఆబ్వియస్లీ డూ నాట్ లైక్ ఇట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద అట్మాస్ఫియర్ దేర్. అందుకే మేము నవ్వుతూ ఉన్నాం, క్లాప్స్ కొడుతూ ఉన్నాం. Because at the end of the day, it's just a performance. It's not real life. హిమాంశు, దీక్ష రండి. గో గైస్. ఇప్పుడు వంతు హిమాంశు అండ్ దీక్షది. వాళ్ళు కాబోతున్నారు గౌరేష్ అండ్ ఆకాంక్ష. యాక్షన్. So మెహర్బాన్, కదర్దాన్, హజర్దాన్ మీ అందరి ముందు ప్రజెంట్ చేస్తున్నాం ఒక నాట్ సో లవ్ స్టోరీ. దీంట్లో ఫస్ట్ క్యారెక్టర్ హలో గైస్, నేను నారీ శక్తిని. ఒక నారీ అందరికంటే శక్తివంతమైనది. నేను ఇక్కడ అమ్మాయిలందరి కోసం స్టాండ్ తీసుకుంటా. నేను ఇక్కడ అందరి కోసం మాట్లాడతా. కెమెరా వెళ్ళిపోయిందా? అబ్బే నా బొంద ఫ్రెండ్స్, అంతా నా ఓట్ బ్యాంక్. యూ మ్యాన్, నో వాట్ ద. ఓయ్ గుండుకే ఉన్నావు, ఏమైనా మాట్లాడతావా? ఇలా నేను ఎప్పుడు నడిచాను? కెమెరా వచ్చింది, కెమెరా వచ్చింది. గుల్లోజీ, నేను వీళ్ళతో మాట్లాడటానికి మీ పర్మిషన్ తీసుకోవచ్చా? పర్మిషన్ ఇచ్చేసా. కీప్ ట్రైయింగ్. బస్ 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 బస్, చాలా అయింది, చాలా అయింది. దీనికన్నా ఎక్కువ మాట్లాడకూడదు. ఏంటి మీరు కూడా? సరే మాట్లాడండి. Keep trying, keep trying, keep trying, keep trying, keep trying. లవ్ డీల్. Keep trying, keep trying, keep trying, చలో, చలో. keep trying, keep trying, keep trying. Keep trying. నేను నా ఫస్ట్ డేట్ లో చాలా పిల్ల చేష్టలు చేశాను. నేను అక్కడికి వెళ్ళి చిడియా కూడా ఆడాను. మనము ఆడదామా? చిడియా. మన డేట్ లో చిడియా కూడా ఆడొద్దు. డేట్ లో చిడియా కూడా ఎవడు ఆడుతారా బాబు? Keep అట్లీస్ట్ trying, మనం చిడియా కూడా ఆడలేదు. చలో, థ్యాంక్ గాడ్. keep trying. అడ్వియన్, మనం ఒక ఐడియల్ మ్యాచ్.
అరే అది యోగేష్ తో నా స్టెప్. చిల్ల మనం కూర్చుందాం. హిమాంశు దీక్ష పర్ఫార్మెన్స్ కి బ్రో నేను కావాలని కూడా చప్పట్టు కొట్టలేకపోయాను, కావాలని నవ్వలేకపోయా. ఏం చేస్తున్నారు అసలు మీరు? యాక్టింగ్ లేదు, ఏమీ లేదు అందులో. పైగా మళ్ళీ సేమ్ థింగ్. ఒక మనిషిలా పూర్తిగా డీమించాలని చూశారు. గౌరేష్, ఓ సారీ గుల్లుకే గుల్లు, మన ఇద్దరం మన కనెక్షన్స్ కోసం థ్రోన్ నుంచి దిగిపోదామా? ఎందుకంటే నాకు నా కనెక్షన్ సర్వస్వం. నేను కనెక్షన్ లేకుండా ఉండలేను. వెళ్దామా? అరే గుల్లు, ఏం చేస్తున్నావు? I want to perform with the Ruru. Oh, keep trying. నాకు జరిగింది. Keep trying. ఏ అమ్మాయికి జరగకూడదు. Keep trying. నేను ఇది ఏ అమ్మాయికి జరగనివ్వను. Keep trying. నా కనెక్షన్ నన్ను ప్రియారిటీగా చూడలేదు. నేను Keep trying. కెమెరా వెళ్ళిపోయిందా? ఇప్పుడు చూస్తా ఇక్కడ ఎవరి కనెక్షన్ చెడిపోతుందో. వాళ్ళ కనెక్షన్ బ్రేక్ చేసి నేను నా కనెక్షన్ సెట్ చేసుకుంటా. మోహిత్, దూరంగా ఉండు. మోహిత్, మీరు నాతో పర్ఫార్మ్ చేస్తారా? Yes, finally. Keep trying. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి అటెన్షన్ రావట్లేదు. నేనేం చేయాలి? కెమెరా వెళ్ళిపోయిందా? హిమాంశు, నాకు అటెన్షన్ ఏమో. హిమాంశు, దీక్ష, యోగేష్, నాకెవరైనా అటెన్షన్ ఇవ్వండి. హిమాంశు, దీక్ష, యోగేష్, రోరో, నాకెవరైనా అటెన్షన్ ఇవ్వండి. Keep trying. Keep lying. ఇంత చెత్త పర్ఫార్మెన్స్ ఎవరిది ఉండదేమో. దీనికంటే చెత్త పర్ఫార్మెన్స్ ఎవరిదైనా ఉంటుందా అసలు? ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ యాక్టింగ్ కి చప్పట్లు కొట్టలేదు. నా సేవకుడు హిమాంశు, ఈ ఛాలెంజ్ కూడా నాశనం చేసావురా. నువ్వెప్పుడు బాగుపడతావు? నువ్వు ఇలా చెరగొడితే ఉంటే ఎట్లా? ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు. కానీ ఇంకా స్టోరీ కూడా వస్తుంది. ప్లీజ్ డోంట్ కీప్ ట్రైయింగ్. యాక్చువల్లీ వాళ్ళకి అలాంటి స్టోరీ లైన్ ఏది లేదు. వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ గా స్టార్ట్ చేశారు అంతే. అండ్ ఐడల్ మ్యాచ్ చేశారు. దెన్ అగైన్ వాళ్ళ స్టోరీ ఏదైతే ఉందో మేము దాన్ని పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేసాం. అలాంటి లవ్ స్టోరీ ఏది లేదు వాళ్ళకి. అండ్ దెన్ అగైన్ హానెస్ట్లీ అంటే నేను గౌరేష్ ని అసలు తెలుసుకోలేదు. అంటే చాలా తక్కువ టైం ఉన్నంత. అరే ఇప్పుడన్నా మాట్లాడి నువ్వు తన్ని 20 మైకులు తీసేసుకున్నావు. అరే ఇందులో సౌండ్ రావట్లేదు. మైండ్ బ్లోయింగ్. సౌండ్ రావట్లేదని. ఇప్పుడు నేనేం చేయాలి? ఇతని పూర్తిగా ఉండమనాలా? ఇతని మైక్ ఆఫ్ మనోడు చేస్తాను. నుంచి ఇలాగే కొట్టగానే చేస్తాడు. జనాలు ఇలాగ మైక్ తీసేసుకుంటారు. మనోడు I want to know, why were you talking the way that you were? మేము జస్ట్ అప్పర్ లిప్ ది ఒకటి మీరు చెవిండే అంటారు కదా తనకి అలా యోగేష్ కి ఇతనికి ఒకటే డిఫరెన్స్. అదేంటంటే ఇతనికి పెదాలు అప్పర్ లేవు. లిప్ లేదు. But he doesn't talk weird. No. He talks amazing. No. He has a great smile. No, it wasn't about talking. It was- Basically అది అలా అనిపించలేదు. లేదు. No, it was not like that. Talking. నేను అది క్లియర్ And what is చేయాలి. this? ఇది ఏదో ఒకటి ఫన్నీగా చేయాలి. ఇంకేం చేయగలం మేము? వినండి, అంటే అతనికి నేను మీకు అలా ఉంది. ఒకటి క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఒక మంచి కథని మీరంతా మీ సొంత లెక్కల్లోకి మార్చేసుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుందో దాన్ని బట్టి, అసలు విషయాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి కాదు. నాకేమనిపించిందంటే ఇది ఆకాంక్షను బట్టి డిస్ట్రాక్ట్ అవ్వడం కాదు. అది స్పెసిఫిక్ గా కేవలం ఆకాంక్ష కోసం. అంటే ఒకవేళ తను కూడా చేయాలనుకుంటే అసలు నువ్వు ఎవరైనా నవ్వడం విన్నావా? లేదు. ఎంతమంది ఎంజాయ్ చేస్తారు? చేతులు ఎత్తండి. మీరు పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేస్తారా? I'm just trying to make them feel better. వాళ్ళ పర్సనాలిటీస్ లో మీరు ఫన్నీగా చేయగలిగితే చాలా విషయాలు ఉన్నాయి. చేసేవాళ్ళు ఆకాంక్షను వదిలేసి వాళ్ళిద్దరి స్టోరీపై కొంచెం ఫోకస్ చేసుంటే ఇది కొంచెం టార్గెటెడ్ లా అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ డోమ్ లో వాళ్ళను నోటీస్ చేసావు కదా, ఆ విషయాలు చేయాల్సింది. యా ఇట్స్ దాట్. ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ.
నేను ఖచ్చితంగా అనుకున్నాను ఇంకా ఫన్నీ ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు అని, మనం దాన్ని ఫన్నీగా చేయొచ్చు అని. కానీ అందుకు కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ ఉండాలి కూడా. అక్కడ అందరికన్నా అన్ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏదైనా ఉంది అంటే అది గౌరేష్ అండ్ ఆకాంక్ష అని అందరికీ తెలుసు. అది లవ్ కనెక్షన్ కాదు, ఫ్రెండ్షిప్ కనెక్షన్ కాదు, అదేంటో నాకు అస్సలు తెలియదు. Now we have Sadaf and Chain. మీ పర్ఫార్మెన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాం. మీ పర్ఫార్మెన్స్ కోసమే వెయిట్ As Mohit and Anushka. I was ready to perform regardless of how bad mine was or how bad mine will be. I know that it would be better than Himanshu and Diksha. Action. Action! Return Queen. Come on, Anushka. Hello, everyone. Hello. నేను Anushka. Split select in me. అబ్బాయిలు ఎక్కడ? Hi Anushka. నా పేరు మోహిత్. Pick me. Yes, Pop. Yes, I like it. Wow. Are you good at flipping? నేనా? Yeah. నీకు ఫ్లిప్ చేయడం వచ్చా? Number 1. అతను గుళ్ళు. అతనితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి, సరేనా? సరే, okay. అతను దీప్తాంశు. అతనితో నువ్వు అలయన్స్ ఫార్మ్ చేయాలి, ఓకే? ఇంకెప్పుడైనా ఫ్లిప్ చేయాలి. ఇతను విషు, ఇతనితో వెళ్ళి గాసిప్స్ చెప్పాలి, సరేనా? సరే. వెళ్ళమా? Power Chamber Night. దీప్తాంశు కూర్చో. చూడు, నేను నిన్ను థ్రోన్ పై కూర్చోబెట్టాను. I want to dump Anushka. నేను ఎప్పుడు అలా చేయలేదు. కళ్ళలో వేణువా? నాకు తను లేకుండా పర్ఫామ్ చేయాలని లేదు. నమస్తే, మీ పేరు? I am Sadaf. నా పేరు మోహిత్. అయితే నీ పేరు మోహితా? హలో మళ్ళీ అందరికి. నేను అనుష్క, స్ప్లిట్స్ విత్ క్వీన్, అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ ఇన్ ఇమ్యూనిటీ. ఏంటి మోహిత్ ఫేవరెట్ కలర్? ఇది నాదే. Please take me back. Please. ఓకే ఫైన్, వెళ్దాం. Very good. Very good. నాకు ఒక విషయం చాలా బాధగా అనిపించింది. అందుకే నీ క్యారెక్టర్ నేను పోర్ట్రే చేసినప్పుడు అప్పుడు చూడు నేను ఎలా పోర్ట్రే చేస్తాను. ఐ లవ్ ఇట్. మీరిద్దరు చాలా నర్వస్ గా ఉన్నారని మాకు తెలుసు, ముఖ్యంగా నువ్వు. కానీ మీ మధ్య ఉన్న కనెక్షన్
మిమ్మల్ని చాలా బాగా చూపించింది. సో థ్యాంక్ యూ సదా. అదే మేము కూడా హోప్ చేస్తున్నాం, ఎందుకంటే ఆయన హారబుల్ గా ఉంటుందని. లేదు, ఇది ఘోరంగా లేదు. ఓ మై గాడ్. నీకు నచ్చిన ఇది? Loved it. Loved it. Yeah, she portrayed ఆమె ఎలా నిలబడాలి? like Go, go, go. Go for it, go for it. అనుష్క తిరిగి వచ్చినప్పుడు మీరు అక్కడ పక్కడ పంపేవో మర్చిపోయినట్టున్నారు. ఇంతలో ఇప్పుడు ఇంత అయింది, ఇంతకన్నా ఎక్కువ అవ్వదు. వెరీ డిఫికల్ట్ జాబ్ బ్రో. థ్యాంక్ యూ, చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హిమాంశు దీక్షల కన్నా కనీసం మేము చాలా బాగా పర్ఫామ్ చేసాం, ఎందుకంటే వాళ్ళు ప్లే చేసిన వాళ్ళే అక్కడ ఉన్నారు. దానివల్ల మాకు మళ్ళీ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మేము ఆ పర్ఫార్మెన్స్ తో హ్యాపీగా ఉన్నాము. ఓకే, ఇప్పుడు వస్తున్నారు అనుష్క అండ్ మోహిత్ సాదా as Sada Fontaine. చాలా నర్వస్ అయిపోయాను, ఎందుకంటే నేను రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నాను. నేను మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూశాను, అవి చాలా ఫన్నీగా ఫుల్ ఆఫ్ హ్యూమర్ ఉన్నాయి. ఎవరిని కూడా పర్సనల్గా పోక్ చేయనే లేదు. దేవుని దండం పెట్టుకుంటున్నాను, ప్లీజ్ ఈరోజు కాపాడు. నమస్కారం. I am Chin. I am from South Africa. నేను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వల్ల చాలా ఫేమస్. I came to Splitsvilla just to have fun and to make girls fall in love with me because I'm a playboy and this is what I do. And my hidden talents are I can fart anytime, anywhere without having any food. ప్రేమలో పడడానికి అన్నావా ఇప్పుడు? What's happened? హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సాదా. నేను స్ప్లిట్స్విల్లాకి వచ్చింది నన్ను నేనే ఫూల్ చేసుకోవడానికి, ఒక్క రోజులో ప్రేమలో పడ్డానికి. నిజం చెప్పాలంటే ఐ రియల్లీ లైక్. సో నా హిడెన్ టాలెంట్ ఏంటంటే నేను అక్షరాల ఏడవగలను, ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ నేను చూడొచ్చా? Are you okay? Yes, I'm. నా హార్ట్ ని నేకిస్తున్నా. పూల్ దగ్గర కూర్చున్నామా? నీతో 3 గంటల పెద్ద కాన్వర్జేషన్ చేయాలనింది. Yeah, let's go. రా. వెళ్దాం పద. You know what, Tin? I like you so damn much. నిజంగా? Yes. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. నాకు నీతో పిల్లని తనాలనుంది. ఏంటిది? అంత త్వరగానా? లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నో బ్రో. నా 10ల రోలర్ కోస్టర్ లాంటి జర్నీ ఏదైతే ఇప్పటి వరకు సాగిందో అది నాకు ఇంకా ఫ్రెష్గానే ఉంది. ఆ విషయాలు నన్ను ఇంకా బాధిస్తాయి. అనుష్క మోహితులు దాన్ని అంత డిమేనింగ్ వేలో అక్కడ పోర్ట్రే చేశారు. నేను చాలా హర్ట్ అయ్యాను, ఆయన అప్సెట్ అయ్యాను. అందుకే ఒరాకిల్ ముందుకు వెళ్దాం. లెట్స్ గో. Come on. నువ్వు ఇప్పుడు గ్యాస్ వదిలావా? Yeah, I did. Oh my god. ఇది నేను నర్వస్ గా ఉన్నాను ఇప్పుడు, అందుకే. Come. 1, 2, 3. Oracle, మేము ఒక ideal match ఆ? ఒరాకిల్ క్యాల్కులేషన్స్ ప్రకారం మీరిద్దరు ఒక ఐడియల్ మ్యాచ్. Oh my baby. Himanshu! Number 1. Number 2.
Did you look in the mirror? మీరు నాతో డిస్కస్ కూడా చేయలేదు డేన్. యు కాంట్ డూ దిస్. I can. మీరంతా హిమాంశు అని పిక్ చేసుకుంటున్నారు. ఈ అబ్బాయిలు మొదటి రోజు నుంచి నన్ను నా ఫ్రెండ్స్ ని టార్గెట్ చేశారు. నా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. జస్ట్ బికాస్ దట్ యూఆర్ చూసింగ్ యువర్ ఫ్రెండ్ ఓవర్ కనెక్షన్. మధ్యలో హిమాంశు ఎందుకు వస్తున్నాడు? అతను నా ఫ్రెండ్ మాత్రమే. నువ్వు అతని మధ్యలోకి తీసుకురాలేవు. అందరూ ఉన్న చోట అందరి ముందు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇది నాతో ప్రైవేట్ గా మాట్లాడాల్సిన విషయం. సో ఇది నా తప్ప, నువ్వు తీసుకొచ్చావు. నువ్వెందుకు అరుస్తున్నావు? ఓకే, ఇప్పుడు ఇది నా తప్పే. సదఫ్ తేన్ల గురించి ఇంత మంచిగా ఉన్న ఒక్క విషయాన్ని కూడా తీసుకోలేదు. మీరు వాళ్ళ ప్రైవేట్ లో జరిగిన అలాంటి డీటెయిల్ విషయాల్ని ఇంత డిమైనింగ్ వేలో చూపించారు. ఈ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా బాధాకరంగా అనిపించింది. హిమాంశు, టైం అయిపోయింది. నెక్స్ట్ యువర్స్ వాస్ బెటర్. యువర్స్ వాస్ బెటర్. నాకు నీదే నచ్చినట్టుంది. ఆ మొత్తం స్క్రిప్ట్ ప్యూర్ గా ప్యాథటిక్ గా ఉంది. నాకు చాలా బాధేసింది. ఈ విల్లా మొత్తంలో నాకు టేన్ కి మధ్య ఎంత క్యూట్, ఎంత మంచి లవ్ స్టోరీ ఉంది. వాళ్ళు ఆ విషయాన్ని అక్కడ అంత చెత్తగా చూపించారు. నేను దాని గురించి చాలా అన్హ్యాపీగా ఉన్నాను. మీరు నాకు అగనిస్ట్ గా ఉన్నారు, కానీ దాని అర్థం మీరు ఇలా చేస్తారని కాదు. వాళ్ళని కూడా ఫన్నీగా ఉంది, మనం అప్రిషియేట్ చేసాం గైస్. We are not against you, we are against your performance. లేదు బ్రో, కామెడీ ఇంకా ఉందా? అవును, వాళ్ళు కట్ అన్నారు, మీరే కట్ అన్నారు అనుకున్నా. నేనలేదు. I didn't say cut. లోపల నుంచి చెప్పారు, మేము బయట నుంచి చెప్పాము. లేదు, నువ్వు కట్ చేయడమే బెటర్. లేదు, ప్లీజ్ కంటిన్యూ, ఫినిష్. జస్ట్ అదొక వన్ లైన్ లవ్. యా చేయండి, ప్లీజ్ చేయండి. ప్లీజ్ యా లెట్స్ ఎండ్ ఇట్. Are you sure? గైస్, ఐ మీన్ నాకు అర్థమైంది మేము మీలో ప్రతి ఒక్కరికి పెద్ద పోటీ అని, కానీ దాని అర్థం మీరు ఒకరి పర్ఫార్మెన్స్ ని పాడు చేస్తారని కాదు. అది చాలా చాలా తప్పు. అందరి ముందు ఎందుకు ఇలా అంటున్నావు? నువ్వు Sadaf, పక్కకు వెళ్ళి కూడా చెప్పొచ్చుగా. I genuinely like you. కానీ నేను ఇప్పుడు ఓవర్వెల్మ్ అయ్యాను. ఎందుకంటే నువ్వు విషయాల్ని చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తున్నావు అనిపిస్తుంది. ఇది కేవలం నా ఎమోషన్, నువ్వు దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఇది అస్సలు కాదు. సదఫ్, నన్ను క్షమించు. మన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనుకుంటున్నాను. బట్ మనం దాని మీద వర్కౌట్ చేయొచ్చు. కానీ నాకు ప్రామిస్ చేయి, వచ్చేసరి నుంచి నువ్వు ఇలా అందరి ముందు చెప్పవని. ఐ ప్రామిస్. నువ్వంటే నాకు చాలా ఇష్టం టీన్. నాకు కూడా నిజం. నేను దాని గురించి చాలా అన్హ్యాపీగా ఉన్నా. వాళ్ళ విషయాన్ని పోర్ట్రే చేసిన తీరు చాలా బిలో ది బెల్ట్. నాకు అది నచ్చలేదు. So before me and Sunny give the reaction, యా ముందు మీ నుంచి తీసుకుందాం గైస్. Number 1. Number 2. I felt like it was very below the belt. But I mean, you guys deserve an Oscar, that's for sure. To be honest, I'm really sorry because there are not much interest elements because you have a very private sort of bond. And we both are from Money Villa and you guys are from Love Villa. So we don't know your history. ఇక్కడ నన్ను ఇమిటేట్ చేసిన తీరు కూడా సదఫ్. So we just ఈ tried. లిప్స్టిక్ ఇవన్నీ వేసుకొని నేను చెప్పగలను ఇది Relax, బిలో ది Anushka. బెల్ట్ అని. Come on. ఎందుకంటే నా సదఫ్, నీ గురించి నువ్వేం చెప్పుకుంటావు? నీ గురించి చెప్పా ఇప్పుడే. నిజం చెప్పాలంటే నేను చాలా చాలా బాధగా ఉన్నాను. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నాకు తెలిసి ఈ విల్లా మొత్తంలో మనదొకటే కనెక్షన్ అందరికి చాలా ఇష్టమైంది. అవునవునవును, అందరికి చాలా క్యూట్ గా అనిపిస్తుంది. కానీ వాళ్ళు పోర్ట్రే చేసింది పూర్తిగా కూడా మోహిత్, అనుష్కల వర్షన్ వాళ్ళదే. కరెక్ట్. ఇది సదఫ్ కాదు, ఇది మోహిత్, అనుష్క కూడా కాదు. Sadaf, I'm extremely sorry. You should be. You should be. సరే, I Yeah. apologize for that. కానీ You నాకు should. నిన్ను బాధ పెట్టాను ఇంటెన్షన్ లేదు, నీకు పర్లేదు. తెలుసు. నీ ఇంటెన్షన్ Sadaf. మొత్తం కనిపించింది. నీది ఇంకా ఇప్పుడు మీ ఇద్దరి ఇంటెన్షన్ కూడా కనిపించింది కదా సదఫ్. టెన్ అందరినీ అడుగు, నేను నిన్ను తక్కువ చేశానా? నీ కలెక్షన్ ని తక్కువ చేశానా? నీ ఎమోషన్స్ ని తక్కువ చేశానా?
మన మధ్య ప్రైవేట్ గా జరిగిన గొడవని నువ్వంత చెత్తగా పోర్ట్రేట్ చేసావు. నా ఎమోషన్స్ తో ఆడుకున్నావు. నేను గాఢంగా ప్రేమించే ఎమోషన్స్ ని, నేను గాఢంగా ఫీల్ అయ్యే వ్యక్తినైతే నువ్వు అక్కడ దాన్ని డిస్రెస్పెక్ట్ చేయలేవు. అది నీ క్యారెక్టర్, నీ పర్సనాలిటీని చూపిస్తుంది. చూపించాల్సి వచ్చింది అంతే. అది బుల్షిట్ స్టోరీ. మీరెలా చూపిస్తారు? అసలు మీరెలా అంటారు? అది Okay, ఫన్, okay. అది మాకు కనెక్షన్ తెలుసు డిస్రెస్పెక్ట్ మీరేంటో. చేయడం కాదా? అది మేము చేస్తే కనెక్షన్ డిస్రెస్పెక్ట్ చేయడమా? వీడు కూడా చేశాడు కదా, టై ఎలా పట్టుకొని ఎందుకంటే వెనకాల? నువ్వు చేసేది అదే. నువ్వు అలాంటి దానివి. ఐల్ బి వెరీ హానెస్ట్, మీకు వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేశారా లేదా అని మీకు అనిపిస్తుంటే ఓకే, అలాగే వీళ్ళు మీకు సపోర్ట్ చేయట్లేదని, అందుకే వీళ్ళు చప్పట్లు కొట్టట్లేదని, ఎంటర్టైన్ అవ్వట్లేదని మీకు అనిపిస్తుంటే, నేను సన్నీ ఆ పర్స్పెక్టివ్ లో లేము. మాకు ఫన్ కావాలి, మాకు ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, అది మాకు కనిపించలేదు. మధ్యలో మోహిత్ ని నువ్వు టేన్ ని ఇమిటేట్ చేస్తున్నప్పుడు అతని క్యారెక్టరిస్టిక్స్ ని అతను ఎలా మాట్లాడతాడో, ఏం చేస్తున్నావు నువ్వు, అది సరేలే నా సోదరా, అందులో ఆ చిన్న చిన్న విషయాలకు అందరికి నవ్వు వచ్చింది, సరదా అనిపించింది. కానీ దాని తర్వాత నీ ఎజెండా ఏటో తీసుకెళ్తున్నావు అనిపించింది. ఐ ఆల్సో థింక్ దట్ వాస్ ప్రెటీ డిస్రెస్పెక్ట్ఫుల్. ఐ వోంట్ సే లై. సరేనా, వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళు నీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నాకు కూడా అదేంటి అనిపించింది. అది అసలు ఎంటర్టైనింగ్ కాదు. సరేనా, తర్వాత నువ్వే ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయావు. సరే, సదఫ్ నేను పోర్ట్రేట్ చేసినప్పుడు ఆ వ్యవహారం ఉంది కదా, ఫన్నీగా ఉంది. యు నో వాట్ ఐ మీన్. మేము నీకోసమే కదా ఇక్కడ ఉన్నావు, దాంతో సంబంధం లేదు, వదిలేయండి. ఇర్రెస్పెక్టివ్, నేను వాళ్ళు ఆపమన్నారు, మేము మాత్రం కంటిన్యూ చేయమన్నాం, ఎందుకంటే మేము నిన్ను చూస్తున్నాం కదా. కానీ సరదాగా లేదు, నాకు నవ్వే రాలేదు అసలు. కానీ మీరిద్దరు మళ్ళీ కలిసారు. అదేలా ఎలా నడుస్తుంది? అంటే మళ్ళీ ఒక బ్యాక్ స్ట్రాటజీ ఏం నడుస్తుంది సార్? నిజాయితీగా చెప్పాలంటే నేను అనుష్క సేఫ్ సైడ్ కూర్చున్న చాలా సందర్భాలు కూడా ఉన్నాయి. సో మాకు తెలుసు ఓట్లు వచ్చి ఒరాకిల్ ముందుకు వెళ్తామనేది ఎప్పటికీ జరగదని. సరేనా? సో అనుష్క దగ్గర ఉన్న ఇమ్యూనిటీ అది పవర్ కార్డ్ ఇమ్యూనిటీ. అందుకే కావాలనే ఇది ఒక స్ట్రాటజీ. నేను అనుష్కతో పర్ఫామ్ చేయకూడదు అని, అనుష్కని అన్సేఫ్ జోన్ లో పెట్టాలి. అప్పుడే రేపు అనుష్క ఒకవేళ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ వచ్చినా కూడా మా దగ్గర ఉన్న ఒకే ఒక పాసిబుల్ అవుట్కమ్ మా దగ్గర ఉన్నది. అనుష్క ఒరాకిల్ ముందుకు వెళ్తుంది, దెర్ ఇస్ అ పాసిబిలిటీ. అప్పుడు మేము ఒక మ్యాచ్ అయిపోతాం. వెళ్ళిపోతున్నప్పుడు అంతకన్నా ముందే ఇంటికి దట్ ఈస్ ద రీజన్ అనుష్కని నేను ఈమెకి చెప్పా, ఒకసారి ఆకాంక్షతో మరోసారి జలబ్తో పర్ఫామ్ చేయమని, మనం కలిసి లేమని అందరికి చూపిద్దామని, మేము కలిసి లేమని అందరికి చూపిద్దామని. సార్ కొంచెం మోహిత్ ఈ తెలుగు అక్కడ పెట్టుంటే కొంచెం ఫన్నీగా ఉండేది. నేను మంచి యాక్టర్, నీ నాటకమే అది. ఇంత నీచమైన మనుషులు, ఇంత నీచమైన ప్లానింగ్ కేవలం వీళ్ళు మాత్రమే చేయగలరు. బ్రో, నీకు అవకాశం వచ్చింది, నీ నిజ స్వరూపం చూపించాలి. అండ్ మేము కరెక్ట్, అనుష్క మోహిత్ మొదటి రోజు నుంచి నటిస్తున్నారు. కన్నీళ్ళు. ఓ మై గాష్, నన్ను కూడా మోసం చేసావు, నా దగ్గరికి కూడా వచ్చింది. ఎగ్జాక్ట్లీ, నాటకం. ఓ మై గాష్, యు ఆర్ సో నాటీ. అదంతా ఓకే. నేను సన్నీ నేను చెప్పాను కదా ఓ మై చేయొద్దని. గాష్, తను నా దగ్గరకు వచ్చింది. ఒక రకంగా మంచి స్ట్రాటజీ, బట్ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్. అది మంచిది కాదు. You fell for it. You fell for it. నేను అబ్సల్యూట్ గా 1000% ఎందుకంటే తెలుసా, నేను మీ గురించి నిజంగా కేర్ తీసుకుంటాను. నాకు మీపై నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయి. సో నువ్వు నా దగ్గరికి ప్రైవేట్ గా మాట్లాడడానికి వస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఓ మై గాడ్, నన్ను ఆడించారు మీరు. 10 ఏళ్లలో మొదటిసారి ఒక కంటెస్టెంట్ నన్ను ఆడించింది. నేను చెప్పాలి, నాకు ఇది నచ్చలేదు. ఇప్పుడు నీ నోట్ నుంచి అసలు ఏది వచ్చినా కూడా నేను నమ్మను. అదే సమస్య. సో నేను నిజంగా దేవుడి సాక్షిగా నేను మీ అందరి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నాకు రాత్రుల్లో నిద్ర పట్టట్లేదని చెప్పాను. ఎందుకంటే ఆలోచిస్తున్నాను, ఈ దీప్తాంశు హర్ష్ మధ్య ఏది జరిగినా అది నన్ను నిజంగా బాధిస్తుంది. అండ్ ఈరోజు ఏది జరిగినా మీరు ఇలా ఒకరిపై ఒకరు హింసకు దిగడం చూస్తే అది నన్ను నిజంగా బాధిస్తుంది. సో నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నిజంగా నన్ను ఆడించావని తెలిసి నేను నిజంగా షాక్ లో ఉన్నాను. అండ్
నీ మీద నాకు ఉన్నదంతా పోయింది. నా మైండ్లో నువ్వు ఎక్కడున్నావో ఇప్పుడు అక్కడ లేవు. సో నాకు నిజం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఐ లవ్ ఇట్. మనకి ఇంకా మిగిలిన షో ఉంది అండ్ ఐ విష్ యూ ది బెస్ట్ ఆఫ్ లక్. సో సారీ మ్యామ్. థ్యాంక్ యూ No, సో మచ్. sorry. యూ కెన్ గెట్ ఆఫ్ ద స్టేజ్ నౌ. మళ్ళీ ఎలిమినేట్ చేస్తాను నేను. థ్యాంక్ యూ. మళ్ళీ ఎలిమినేట్ చేస్తాను. వీళ్ళ యాక్ట్ లో ఒకే ఎలిమెంట్ ఉంది. ఎగురు ఈ ఇద్దరు ఫ్లిప్పర్స్ పని ఇది. ఫ్లిప్ చేసి క్షమాపణ అడగటం. అండ్ ఈ పాయింట్ లో నాకు వీళ్ళిద్దరితో పూర్తిగా విసుకొచ్చింది. నాకు నీ అపాలజీ వద్దు. నీతో ముందు ముందు ఎప్పుడు మాట్లాడాలని లేదు. తెలుసా, వాళ్ళు ఎప్పుడూ అంటుంటారు ఇది నిజం కాదు అని. నేను అంటాను మీరేం మాట్లాడుతున్నారు గైస్, ఇది ఖచ్చితంగా నిజమే. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు, వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమిస్తున్నారు. ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్య కనెక్షన్ ఉంది. కానీ నాకు ఇంతలా వివరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మ్యామ్ వీళ్ళు ఇంకా అబద్ధం చెప్తున్నారు. మేము ఓట్ కూడా Ma'am, వేసాం. ఓట్ అవుట్ చేశాను నేను. తన ఇమ్యూనిటీ కొనుక్కుంది. ఇప్పుడు ఓట్ అవుట్ అయ్యి ఒరాకల్ దగ్గరికి తెలుసా, వెళ్ళాలనుకుంది వాళ్ళు కదా. ఏం అందుకే చేస్తున్నారో immunity వాళ్ళకే కొనుక్కుంది. తెలీదు. సో మీరు మీ సొంత ఎంపికలు, సొంత నిర్ణయాలు తీసుకోండి. మీరు ఓట్లు వేసినప్పుడు మీరేం చేసినా ఇది మీ షో. ఇందులో నేను చెప్పడానికి ఏమీ లేదు. ఇది నా చేతుల్లో zone లేదు, లో open అంతా మీ target. చేతుల్లోనే ఉంది. మీరు దాంతో ఏం చేయాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. Okay. Yogesh. We have to Jhalak. send Yogesh and Ruru next. And Zaira. And Zaira. Wow. And Zaira. And Jhalak, of course. ఇప్పుడు వంతు ఫస్ట్ కాపీ గుల్లుది యోగేష్ గా మారిన. సారీ, ఫస్ట్ కూడా కాదు, గుల్లు లాస్ట్ కాపీ యోగేష్ నాకు కనపడుతున్నాడు. Action. గుల్లు అండ్ కైరా మనీ విల్ మేడం జీ గుల్లు దిస్ సైడ్. ఖైరా. ఓ నేర్పిస్తారా? డిస్కస్టింగ్. ఓ ఈ డిస్గస్టింగ్ ఏంటి? ఏమైనా అరే ఈ గొడవలు వదిలే. మీకోసం ఒక కవిత ఉంది. వేసుకున్నాను రెడ్, ఫ్లాగ్ అయితే గ్రీన్. వచ్చాను స్పిచ్ విలాకి నిన్ను చేసుకోవడానికి నా క్వీన్. ఓ కైరా బేబీ గారు మీకోసం. నీకు అర్థం కాదా? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, నాకు ఎమోషన్స్ చూపించు, నాతో కమ్యూనికేట్ చెయ్యి, అన్నీ చెయ్యి. నేను ఒంటరిగా నిలబడ్డాను ఇక్కడ, నీకు అర్థం కావట్లేదా? అరే ఎక్కడి వరకు చూపించాలి ఎమోషన్స్? ఎక్కడున్నావు? ఎక్కడి నుంచి తేవాలి ఎమోషన్స్? గుల్లు నువ్వు తార్ విల్లాకి వెళ్ళాలి. కాయరా ఈ జనాలు మనల్ని కలిసి ఉండనివ్వరు. ఈ ప్రపంచం చాలా చెడ్డది. నువ్వు నీ గేమ్ ఆడు, నేను తర్వాత వస్తాను తీసుకెళ్ళడానికి. కాయరా ఇప్పుడు వెళ్తాను వేరే విల్లాకి. ఇంకొక అమ్మాయిని పడేస్తా. I miss Tansh. 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 I miss Tansh. ఎవరండి I miss మీరు అసలు? Tansh so much. అనీషానా? షెనాయ్ అని. అనీషానా? నాకు కనెక్షన్ ఉంది, అతని పేరు నాకు ఒక కనెక్షన్ ఉంది, తన పేరు కైరా. మీకోసం ఒక కవిత్వం ఉంది. వేసుకున్నా రెడ్, నేనేమో గ్రీన్ ఫ్లాగ్. వచ్చాను ఈ స్పీచ్ విల్లాకి నిన్ను చేసుకోవడానికి నా క్వీన్. వెళ్దామా డేట్ కి? వస్తావా? పదా. అరే ఒక్క నిమిషం. కైరా ఎప్పుడు అబద్ధం చెప్పదు. గుళ్ళు కోసం ఏడుస్తుంది. కానీ గుళ్ళు అనిషతో అంటున్నాడు యూఆర్ మైండ్ మైండ్ మైండ్. బాగుంది కదా యార్ ఇక్కడ అంతా. అంటే ఇంత దగ్గరగా. అరే చల్లగా ఉందా మీకు? ఓ కైరా కైరా రాలేదు కదా. నేను కైరాని. ఓ యా కైరా నువ్వే. ఎగ్జాక్ట్లీ. అనీషా నువ్వు. థ్యాంక్ యూ. పద 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 వెళ్దాం. అరే విను,
కైరాతో ఎప్పుడు కాంపిటీషన్ ఉండేది. నువ్వేమో చెప్పి సునీతం నిన్ను వీడికి ఏమైంది యార్? ఇక చక్షు గురించి అయితే అస్సలు మాట్లాడకు. మేము అస్సలు కమ్యూనికేట్ చేయలేకపోయాము. అన్ని గొడవలు. బట్ గుళ్ళు నువ్వు గేమ్ ఆడు, నేను నీతో పాటు ఆడతా. అది ఎవరు లెగ్గది? కైరా Who are you? Who the fuck is you? Shut the fuck up. ఏడ్చుకు. ఇదిగో టిష్యూ తీసుకో. జరుగు. కైరా నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. నువ్వు లేకుండా బతకలేను. నన్ను వదిలేయొద్దు. కైరా నా మాట విను. ఇది జస్ట్ గేమ్ మాత్రం అంతే. నేనేం చెప్పినా పూలకెళ్ళు. కైరా ఎందుకు? పూల సారి చెప్పు మునుగు. Forgive me. ఇక చాలా పో. ఐడల్ మ్యాచ్ కోసం వెళ్దాం. Come, పద. ఇప్పుడు ఓకే కదా బేబీ? బేబీ వచ్చే ఒరాకిల్ మేము ఒక ఐడల్ మ్యాచ్ అయినా. ఒరాకిల్ క్యాల్కులేషన్ ప్రకారం మీరిద్దరూ ఒక ఐడియల్ మ్యాచ్. అంటే అతను గుల్లులా ఫన్నీగా ఉంటాడని తన లెవెల్ బెస్ట్ ట్రై చేశాడు. కానీ తమ్ముడు గుల్లు ఒక్కడే. ఇక పర్ఫార్మెన్స్ అయినా ఫన్ అయినా నాలాంటి వాడు ఇంకెవరు ఉండరు. అది నువ్వు సరిగ్గా ప్రూవ్ చేసావు అక్కడ. నువ్వు వేసిన ఆ స్కిట్తోనే. నేనంత టపోరెడ్డి కాదు, నువ్వు చూపించినంత. ఆగు, నీ ప్రమాణాలు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు. I like it. It was very cute. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఇద్దరికి నచ్చిందా? నేనంత టపోరెడ్డి కాదు ఇక్కడ తను చూపించినంత. నేను తనకి చెప్తూనే ఉన్నా కొంచెం టోన్ డౌన్ చేయమని, కానీ వినలేదు. ప్రతి కమిలో ఉంటాడు, అందుకే అవసరమే. ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. నాకు 100% చాలా క్రూరంగా అనిపించింది. బేషరమ్ రంగ్ తుమ్ హో తో దిల్ అచ్చా హై. ఈ రోజు ఈ ఛాలెంజ్ గురించి చెప్పినప్పటి నుంచి తను ఇదే పాట పాడుతున్నాడు. తుమ్ హో తో అచ్చా అని. నేను అంటున్నా బాయ్, నువ్వు అలాంటివి చేయకు. I think, but that's the fun of doing this challenge when you can do it funny, but still give that little bit of pinching aspect to it. I thought it was really good, guys. It's absolutely best. రూరు, అరే కైరా గురించి చాలా చేయొచ్చు. కైరా దగ్గర అంత మసాలా ఉంటుంది. నేను ప్లాన్ చేశాను. Just in the last challenge alone, when she was on the floor, and when she was dancing like crazy, the entire time you probably could have just danced through your entire skit. యా మ్యామ్, మేము డిసైడ్ అయ్యాం కైరా ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది, డాన్స్ చేస్తుంది, ఎనర్జీతో ఉంటుంది. సో అవి చేద్దామని. తను ఇలా డాన్స్ చేస్తూనే ఉంటుంది, మరియు అది ఇప్పుడు కూడా చేసింది. వేవ్స్ బాగున్నాయి. తను ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే త్రూ అవుట్ గా ఇది పెడదాం అనుకున్నాము. బహుశా మేము స్కిట్ ఏదైతే ఉందో అందులో ఇన్వాల్వ్ అయిపోయి లేదా మర్చిపోతామేమని భయం కూడా చేసాము. మీ ముగ్గురు కలిసి ఒక మూవ్ ఇవ్వగలరా? ఎస్. ఇలాగే కదా. అవి కైరా అప్లోడ్. మరి గొల్లు నువ్వు అంతలా అన్నావు, ఏమన్నావు? టపోరి. పూర్తిగా టపోరి చేశారు. నేను ఇంటలెక్చువల్లీ. 3 of you, good job. Yeah. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ మ్యామ్. They brought Kraira, but they forgot Praira. ఫ్రైలా అయితే మీరే ఎప్పుడు యార్. కానీ ఎప్పుడైతే క్లోజర్ ఇచ్చాడో అతని మైండ్ కూడా క్లోజ్ అయిపోయిందని నా ఉద్దేశం. మిగిలింది ఇంకొంచెం సేపట్లో నేను నా పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాను. All right. So last performance of the night. Favorites, Gullu and Kaira as. వచ్చేయండి. సారీ. వచ్చేయండి ఆకాంక్ష రూరు, ఇద్దరు వచ్చేయండి. గుల్లు, కైరా అండ్ ఆకాంక్ష. బ్రో నేను రాసిస్తాను, వీడు చాలా చెత్తగా చేసి ఉంటాడు, లేని విషయాలు కూడా యాడ్ చేసి ఉంటాడు. బ్రో చూడండి, వీళ్ళ స్టోరీ చాలా చిన్నది. వీళ్ళు 4-5 రోజుల క్రితమే కలిశారు. ఆకాంక్ష లేవగా నాకు అర్థమైంది. అయితే నా సర్ప్రైజ్ ఆకాంక్ష. తన గురించి జనాలకి తెలియదు. మేము ఆకాంక్షను తీసుకోవడంలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆకాంక్ష మరియు యోగేష్ స్టోరీ ఏదైతే ఉందో అది కేవలం ఆకాంక్ష మాత్రమే నాకు చెప్పగలదు. మరియు తను నాకు చెప్పింది ఈ విషయాలు రూరుకి తెలియవు. స్టార్టింగ్ లో యోగేష్ ఎంట్రీ విల్లాలోకి.
హాయ్ ఐఎమ్ యోగేష్ రావత్. ఫుల్ షో ఆఫ్. రోడీ సెమీ ఫైనలిస్ట్. ఒక విన్నర్ గుల్లు అయ్యాడు, కానీ నేను రెండోసారి గెలవడానికి వచ్చాను. మరియు నేను అక్కడ డబుల్ క్రాస్ చేశాను, కానీ దాని అర్థం ఇక్కడ డబుల్ క్రాస్ చేస్తానని కాదు. అర్థమైనా? డబల్ చేయవా? లేదు, అస్సలు చేయను. ఐ ట్రస్ట్ యూ. నువ్వు నాకు నచ్చావు, కానీ నేను 4-5 అమ్మాయిలు వెతికొస్తాను. ఏమో నాకు నీకన్నా మంచి వాళ్ళు 4-5? దొరకచ్చు. అరే అర్థం చేసుకో కదా యార్. సరే. చూడు, నేను విల్లా అంతా చూశాను. నీకన్నా మంచి వాళ్ళు ఎవరో లేరు. ఉన్నారంటే అది నువ్వే. విను, ఈ లగేజ్ లేపగలవా? ఎందుకు? లేపి చూడు. ఎత్తు. ఎందుకంటే దీని తర్వాత నా బ్యాగేజ్ నువ్వే మోయాలి. బ్యాగేజ్? ఏం లేదు యార్, పిచ్చిదానా. బ్యాగేజ్ అంటే లైక్ అంటే బ్యాగ్స్, ఛాలెంజెస్. అవునవునవును. Okay. నువ్వు నా తలగోకినప్పుడు కళ్ళు మూసుకొని నాకు అనిపిస్తుంది ఏంటి? అంటే నా ఆత్మ కంపించిపోతుంది. అంటే నాకు తెలిసిపోతుంది నువ్వే అయి ఉంటావని. ఆకాంక్ష ఇంకెవరు తలగోకుతారు? మరి నేను నీతో పాటు కొండలోకి వెళ్ళాలనుకో. నిన్ను మా ఊరికి తీసుకెళ్ళాలనుకుంటున్నా. మా ఇంటి బయట ఒక జలపాతం ఉంది. అక్కడికి వెళ్తాం, నక్షత్రాలు చూస్తాం, అక్కడ అన్ని చూస్తాం. మరి నీకు ఆ విషయం తెలుసా? నీలో అతిపెద్ద రెడ్ ఫ్లాగ్ ఏంటో? నువ్వు ఎంత అందంగా ఉన్నావు అంటే నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా. కానీ యార్ నీకు తెలుసా, నేను మొదటిసారి చిడియా వుడ్ ఆడటానికి నీతో డేట్కి వచ్చాను. సరేనా? సరే. చిడియా వుడ్, తోతా వుడ్, ఆకాంక్ష వుడ్. ఏంటి? అరే ఏం లేదు యార్. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ టు స్ప్లిట్స్విల్లా సీజన్ 16. మరియు మనం ఈరోజు వెల్కమ్ చెప్తున్నాం మన కొత్త వైల్డ్ కార్డ్ కి. ఎవరు? ఆ ట్యాగ్ చూడు. నీ టాటూరు నచ్చాయిరు. మేడసా నేను రూరు. నాకు కేవలం క్లోజర్ కావాలి. క్లోజర్, క్లోజర్. నేను ఇస్తాను చిన్నకి. క్లోజర్, క్లోజర్, క్లోజర్. ఎన్ని ఫోన్లు చేశాను నీకు? ఒక్క ఫోన్ కూడా చేయలేకపోయావా? నా బ్యాలెన్స్ అయిపోయింది, ఎలా ఫోన్ చేస్తాను? ఫోన్ అయితే చేయలేదు. రోనిక్స్ తర్వాత పని లేదు. అక్టోబర్లోనే కలిసాం కదా మనం. నేను నిన్ను క్లోజ్నే కదా అడుగుతున్నాను. బట్ ఐ మిస్ యూ. ఐ మిస్డ్ యు ఎ లాట్. జలపాతాలు, నక్షత్రాలు. ఏం లేదు, నువ్వు ఆగరు. చలి చలిగా ఉంది యోగేష్. సారీ. ఇప్పటికీ నా జాకెట్, నా జాకెట్. ఎంటర్టైన్మెంట్ ఛాలెంజ్. యార్ విను, నేను నీతో తుమ్ హో పర్ఫామ్ చేయాలనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే అది చాలా మంచి పాట. చూడు మన. ఏ పద పద పద. నువ్వు ఎవరితో పర్ఫామ్ చేస్తావో నాకు చెప్తావా? ఇది ప్రేమ పాట. ఇది నేను చేస్తాను. ఇది ప్రేమ పాట. ఇది నేను చేస్తాను. నువ్వు నాతో ఇలా చేయలేవు. మనం బేస్లో చేద్దాం. నేను నీతోనే చేస్తాను అంతే. యార్ తుమ్ హోతో నేను కేవలం తనతోనే చేస్తాను, ఎందుకంటే మా డేట్ లో అదే పాట. ఏ పద లేదు. పద పద వెళ్ళు. నేను నిన్ను చంపేస్తాను. బేచారా.
క్లోజర్. బేబీ కమ్. చూడు యార్ రూరు, నేను ఇప్పటివరకు ఎవరికి అలాగే చెప్పలేదు. సారీ, లేదు తనతో ఏం చెప్పలేదు. నేను ఈరోజు నీకు అందరి ముందు ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. ఇలా సరదాగా అంటున్నా. నేను ఇప్పుడు కాసేపు చెవులు మూసుకో, నేను ఇంకో క్లోజర్ ఇచ్చొస్తా. ఇదైతే మొత్తం గుళ్ళు లాగానే ఏదైతే చేస్తున్నాడు. ఉందో అది నా వైపు నుంచి రియల్గా ఉంది. అంతా జరిగింది, నేను ప్రాసెస్ చేయలేకపోతున్నాను. బట్ నేను నీకోసం అబ్బాయిని వెతుకుతాను. నేను అమ్మాయిని ఓటౌట్ చేస్తున్నప్పుడు నీకు అబ్బాయి దొరుకుతాడు. నువ్వు నన్ను నమ్ముతావు కదా? నమ్ముతాను. కానీ అదే నువ్వు చేసేది తప్పు. మా సైడ్ నుంచి ఇంకా అంతే. డబుల్ బాంబ్ వచ్చేసింది. నేనైతే చెప్తాను, ఎక్కడైనా పాము గుళ్ళు కనిపిస్తే గుళ్ళునే చంపమని. వీడికి 10 సార్లు చెప్పాను బ్రో, రివర్స్ అయ్యేలా ఏది పెట్టొద్దని. ఎందుకంటే రూల్ ఎంత డేంజర్ వాడికి తెలుసు, నాకు కూడా తెలుసు, వాడికి కూడా తెలిసి విషయాలు. కానీ పెట్టేశాడు. అదృష్టం బాగుండి రూల్ సపోర్టివ్ గా తీసుకుంది, లేకపోతే ఈ రోజు నాది కూడా అది ఎండ్ అయ్యేది. మన ఫ్రెండ్ నే రోస్ట్ చేయడంలో వచ్చే మజానే వేరు. అంతేకాక వీడు వచ్చాడు హారర్ లేడీస్. అరే ఉండు, నేను క్లోజర్ ఇచ్చేస్తా. నీకు క్లోజర్ ఇచ్చాడు. It was very funny. యా, చూస్తుంటే ఆకాంక్ష నువ్వు కూడా దీన్ని చాలా ఫన్ గా చూపించావు. అలా మనసుకి ఏం తగలలేదు. అండ్ ఐ థింక్ మీరు ఈ రోజుకి 2-3 సార్లు వచ్చారా? దిస్ వాజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అరే భలే చేసావు బేబీ. సారీ వదినా, చాలా బాగుంది. ఇంకా జలపాతం ఏంటి రోడు? అని తనే చెప్పారు, నేను చెప్పలేను కదా. ఈ స్క్రిప్ట్ వల్ల ఎవరి ఇంట్లో నా స్క్రిప్ట్ తో ఎవరి ఇంట్లో ఆయన గొడవలు పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ఎవరి సంసారాన్ని చెరగొట్టాలనుకోవట్లేదు. చెరగొట్టేసావు నువ్వు. ఇక చెడిపోయినట్టే. భలే పుల్ల పెట్టేసాను అనుకున్నాను బ్రో. ఇంకా ఇప్పుడు చూస్తా ఎంత పెద్ద మంట రగులుతుందో. ఇక యోగేష్ మీద ఉంది, నీళ్లు పోస్తూనే ఉండాలి. ఆ క్షణాలు ఎప్పుడు చాలా సీరియస్ గా ఉన్నాయి. బట్ మీరు ఏం చేశారంటే ఆ సీరియస్ మూమెంట్ ని ఒక లైటర్ మూమెంట్ గా మార్చేశారు. అండ్ హోప్ఫుల్లీ మీరు కూడా దాన్ని మరీ అంత బ్యాడ్ గా తీసుకోలేదు అనుకుంటున్నాను. బట్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ ఫన్నీ. ఎందుకంటే సార్ వీళ్ళ స్టోరీ తక్కువ. మేము చేయాల్సింది రూరు అండ్ యోగేష్ అవి. ఇప్పుడు వీళ్ళు వచ్చి 4-5 రోజులు అయింది. అందులో ఎంత ఉందో మాకు తెలియదు. ఇక ఇతనితో మాకేం సంబంధం లేదు. కొట్టినా కూడా అవమానించేలా కొట్టలేదు. చూస్తేనే తెలుస్తోంది అది స్నేహం, బ్రదర్. గ్రూప్ లో ఎవరో ఒక ఫ్రెండ్ వెద ఉంటాడు, మీరు వెదవే. నేను అదే వెదని. బాగా చేశారు. వెరీ నైస్. ఐ థింక్ అది నాకు ఫన్నీగా అనిపించలేదు. ఎందుకంటే ఆ ఎంటైర్ టాపిక్ నాకు చాలా సెన్సిటివ్. ఆకాంక్ష ఎలా యాక్ట్ చేసిందో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆకాంక్ష ప్లేస్ లో ఉండుంటే అది అస్సలు చేయలేకపోయేదని. నా ఫీలింగ్స్ జెన్యూన్ అయితే ఆ టాపిక్ నాకు చాలా సెన్సిటివ్ అయి ఉండేది. ఈ రోజు ఛాలెంజ్ మీకు అందిస్తున్నది ఎన్వి పర్ఫ్యూమ్స్, ది పవర్ ఆఫ్. Before we get into the conversation about who earned how many split coins, I think మేము మీకోసం కొన్ని స్పెషల్ మెన్షన్స్ చేసాం. Some special awards. Yes. First award goes to the strongest stage presence. And the award goes to Sandy and Diptanchu. మాకు కాకుండా ఈ అవార్డ్ ఇంకెవరికి వస్తుంది? Next is Most charming couple. And the award goes to Gaurish and Akanksha. సూపర్. Next award is most confident performer. the award goes to Asmita and Ron. Hey, Well deserved. Hey, cute couple. అఫ్ కోర్స్ మోస్ట్ కాన్ఫిడెంట్ మేమే. ఐఎమ్ గ్లాడ్ ఏదో ఒక అవార్డు వచ్చింది. మొదటిసారి అట్లీస్ట్ ఇలా ఓడిపోయి వెనక్కి వెళ్ళట్లేదు. The next award is the best first impression. And the award goes to Vishnu and Sudain. అరే సూపర్. అంటే యార్ శాండీ చేసే పనులు ఉన్నాయే, ఇంకా
మన దీప్తాంశ డైలాగ్ ఉంటుంది కదా, తెరీ బారా బజావు. దీనిపై వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ జనాలకు మంచి మజా వచ్చింది బ్రో, మజా వచ్చింది మజా. And the last award is Best Comic Timing. And the award goes to obvious Karan Golu. మళ్ళీ మళ్ళీ మన గ్యాంగే కనపడుతుంది. విన్నింగ్ గ్యాంగ్. స్విమ్మింగ్ గ్యాంగ్. And everyone is going to envy. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. మేము ఇప్పుడు ఎవరి పర్ఫార్మెన్స్ కి ఎన్ని స్ప్లిట్ కాయిన్స్ వస్తాయో మేము మీకు చెప్పబోతున్నాం. ఎవరికి ఎన్ని వచ్చాయో. So let's start with who is going to get the most amount of split coins. Right at the top. Okay, right on at the top. కాంపిటీషన్ ఇక్కడ ఇద్దరు కపుల్స్ మధ్య ఉంది. ఇద్దరికి మాక్సిమం అమౌంట్స్ వచ్చాయి. Oh my gosh, it's 25,000 split coins. సో అందరికంటే ఎక్కువ స్ప్లిట్ కాయిన్స్ ఎవరికి వస్తున్నాయంటే మొదటి కపుల్ గొల్లు అండ్ కైరా. The second couple is Deeptanshu Soundarya. మా అక్క వచ్చాయి 25,000 స్ప్లిట్ కాయిన్స్. థ్యాంక్స్ సుజీ. Next on the list is Vishnu and Suzanne. Vishnu and Suzanne have won 20,000 split coins. అరే బ్రో భలే, అంటే 20,000 స్ప్లిట్ కాయిన్స్ యార్. అంటే నిజం చెప్పాలంటే మా పర్ఫార్మెన్స్ తో 20,000 స్ప్లిట్ కాయిన్స్ సంపాదిస్తామని అసలు అనుకోనే లేదు. కొట్టేశాం ఇప్పుడు. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ ఆకాంక్ష అండ్ గౌరీ. 18,000 split coins. Tehin and Sadaf, 10,000 split coins. Number one. Wow, number one, wow. Ron and Asmita, 12,000 split coins. అండ్ ఐ వాజ్ రియల్లీ హ్యాపీ విత్ ద అమౌంట్. బట్ నాకు ఒక విషయం చాలా ఇబ్బంది పెడుతుంది. అదేంటంటే మాకంటే ఎక్కువ తేహిన్ షదఫ్ కి స్ప్లిట్ కాయిన్స్ వచ్చాయి. బికాస్ ఐ డోంట్ నో, ఐ పర్సనలీ ఫీల్ లైక్ వీ డిజర్వ్ ఇట్ మోర్. వాట్స్ రాంగ్? నో, ఐఎమ్ నాట్ దెమ్. Something going on? నథింగ్. Something's cooking. I'm just thinking that I think we deserve it more split coins comparatively. Toho. ఐ థింక్ మా ఇద్దరిది బాగుంది. మేము కలిసి బాగా పర్ఫామ్ చేసాం. అండ్ లైక్ నాకు పర్సనల్ గా అనిపిస్తుంది వి డిజర్వ్ మోర్ అని. So what happens, Asmita, and this happens with all of us, you know, మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కానీ అది దీప్తాంశు, సౌందర్య, కొల్లు అండ్ కైరా వాళ్ళకంటే బెటర్గా ఉందా? లేదు. మీరు క్రాస్ డ్రెస్సింగ్ చేసుకున్నారు. ఇంపాక్ట్ స్టార్టింగ్ బాగుంది, కానీ ముందుకు వెళ్ళే కొద్దీ కొద్దిగా తగ్గింది. లెట్ మీ అష్యూర్ యూ, మాకు అనిపిస్తుంది కదా మా పర్ఫార్మెన్స్ బెస్ట్ అని. అలా ఉండదు ఇక్కడ. మనం చాలా శ్రద్ధగా ఏదైనా చేసినప్పుడు అది వర్కౌట్ అవుతుంది కదా. We feel like that, and that's probably why you are feeling. Yeah, we do. But trust us when we say certain things. Absolutely. Thank you, sir. Yes, next. Who is next? Ruru Yogesh, 12,000 split coins. Harika Saurabh, 7,000 split coins. Mohit and Anushka, 3,000 split coins. Himanshu and Diksha, 2,000 split coins. Alright, ఇప్పుడు వచ్చేసింది జలక్ ఇంకా ప్రీత్. జలక్, ముందు నిన్ను చూడగానే చాలా ఎక్సైట్ అయ్యాను. I wanted a lot more from you. But ప్రీత్, you didn't do anything. నేను చేశాను సార్. అరే ఏం చేయలేదు. ఒక్క లైన్ ఏదైతే అది కూడా మర్చిపోయావు అక్కడ కదా. అది కూడా మర్చిపోయావు. సార్ 0 మాత్రం ఇవ్వకండి, మిగతా అదంతా మీ ఇద్దరి గురించి
మా దగ్గర ఎక్స్ట్రా స్ప్లిట్ కాయిన్స్ లేవు. బట్ మీరు ఎవరితోనైతే పర్ఫామ్ చేశారో ఇప్పుడు వాళ్ళు మీతో ఎన్ని స్ప్లిట్ కాయిన్స్ షేర్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఇష్టం. నేను యోగేష్ రూరుతో మాట్లాడాలని నాకు తెలుసు. బికాస్ లాస్ట్ టైం రూరు చేసింది తను మళ్ళీ అదే చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గుళ్ళు ఎంత ఫేరో మనందరికీ తెలుసు. లేదు మొత్తం కాదు. I don't know. You guys will to తినకి know how మ్యామ్ ఒక sharing you లైన్ కి are. తగ్గట్టుగా ఎక్కువ డబ్బులు ఇస్తాను. But I guess you two will decide what is fair, what is not. అండ్ ఆల్ ద కపుల్స్ హూ హావ్ పర్ఫార్మ్ టుగెదర్ అండ్ ఎవరెవరికైతే మేము స్ప్లిట్ కాయిన్స్ అనౌన్స్ చేస్తామో మీరు ఎలా వంచుతారు వాళ్ళకి అనేది కూడా మీ ఇష్టమే. బట్ ఇది డిసైడ్ చేసుకోవడానికి మీకు రేపటి వరకే టైం ఉంది ఎవరికి ఎంత అనేది. విల్లాకి వెళ్ళిపోండి, ఈ రాత్రికి బాగా పడుకోండి. బికాస్ టుమారో who knows what's going to happen. Who knows? Yes, love you, bye, have you good night. Bye. Bye. రోజంతా అయిపోయింది, పర్ఫార్మెన్స్లన్నీ అయిపోయాయి, ప్రైజ్ ఆనర్స్ చేసేసారు. బట్ సూజైన్ ఆత్మ నా శరీరాన్ని వదిలి వెళ్ళేలా లేదు. వి హ్యావ్ టు స్ప్లిట్ ద కాయిన్స్ అగైన్. మళ్ళీ చిన్న గొడవ జరగబోతుంది నాకు విశ్వకి మధ్యలో కూడా. బట్ ఈసారి నేను దాన్ని చెడగొట్టాలనుకోవట్లేదు. సో ఇప్పుడు తను నాతో గేమ్ ఆడాలనుకుంటే నేను కూడా గేమ్ ఆడతాను.